పరాశరపడ్డార్యః శ్రీరంగేశపురోహితः శ్రీవత్సాంగసుతశ్రీమాన్ శ్రేయతే మేస్తు భూయసే. గురుముఖ అనదీత్య ప్రాగవేదాన్నశేషాన్ నరపతికరిక్లుప్తం శుల్కమాతహతు కామః స్వచర అమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ దుజుకులతిలకంతం విష్ణుజత్తన్నమామి. மின்னார் தடமதில் ஷூவில் புத்தூரென்று ஒருகால் சொன்னார் கடற்கமலம் சூடினோம். முன்னால் கிடியறுத்தான் என்றுரைத்தோம், கீழ்மை நீழ்ச்சேரும் வழியறுத்தோம் நெஞ்சமே வந்து. பாண்டியன் கொண்டாட பட்டபிரான் வந்தான் என்று இந்திய சங்கமெடுத்தூத வேண்டிய வேதங்களோதி விரைந்து கிடியறுத்தான் வாதங்கள் யாமுடைய 10. ఈరోజు శ్రీ పరాశర భట్టర్ అనే కూరత్తాళ్వార్ తిరుక్కుమారర్ అవతార నన్నాల్. వైశాఖ మాసం అనురాధ నక్షత్రం ఆయన తిరునక్షత్రం. శ్రీరంగానికి పురోహితం అని ఒకే ఆశ్చర్యమైన ఒక సంతతిని తీసుకొచ్చింది ఆయనద. శ్రీరంగేశుగా పురోహితగా శ్రీరంగానికి పురోహితం రోజు చదువుతారు కదా పంచాంగం, అది చదివేదే ఆయనే. అట్లాంటి కురత్తాళ్వార్ వంశంలో ఆయన అవతరించాడు. ఇద్దరుగా పుట్టారు, వేదవ్యాస భట్టర్, పరాశర భట్టర్ అనే ఇద్దరు. వేదవ్యాస భట్టుకి శ్రీరామ పిల్ల అయిన ఒక పేరు కూడా ఉండదు. వాళ్ళిద్దరూ అవతరించిన నన్నాళ్ళు ఆశ్చర్యమైన దినం. భగవంతుడికి ఆయనకు ఉండే సంబంధం ఈ ఈ ఈ ఈ పరాశర భట్టర్ అనే పెద్ద ఆయన్ని సాకిందే రంగనాయకుడు రంగనాయక తయారు. శ్రీరంగంలో మూలస్థానంలో 2 స్తంభాలు ఉంటుంది. ఆ 2 స్తంభాలు వేసుకొని గుడ్డలు కట్టుకొని దాంట్లో వేసి ఈ బిడ్డను వేసి పవలించారంట. అట్లాంటి వైభవం ఈ పరాశర భట్టర్కి. అందుకనే శ్రీ రంగనాథుడు రంగనాయకుడు బిడలనే చెప్తారు వాళ్ళిద్దరిని. అంత వైభవం. అది కాకుండా ఆయన ఇంకా కొన్ని రోజులు ఉండున్నారంటే శ్రీవైకుంఠానికిను ఈ భూలోకానికిను ఒక స్టెప్స్ ఉంటే ఎక్కిపోవచ్చు కదా, ఎక్కిపోయి చూసుకొని రావచ్చు కదా, ఆ ప్రకారం స్టెప్సే కట్టి ఉంటాడు అని మన పూర్వాచార్యులు చెప్తారు. అంత వైభవం అంట ఆయనకి. అది కాకుండా స్వామి రామానుజుల వారే ఆయన శిష్యుల దగ్గర ఈ పరాశర భట్టర్ ఎవనో అనుకోబాకంటే నేనే ఆయనగా అవతరించాను అని చెప్పి ఆ మాత్రం చెప్పాలంటే ఎంత వైభవం ఉండాలి ఆయనకి. అట్లాంటి పెద్ద ఆయన. అది కాకుండా ఈరోజు నంబేరమాల్ అని ఒక చెప్పే వైభవం అనేది ఆళ్వారుడి పాసురాలు ఒక్క పాసురం కూడా ఆ ఉత్సవ విగ్రహానికి లేదు. అన్ని పాసురాలు తిరువరంగత్తమ్మ అని చెప్పి ఆ మూలబింబమైన ఆ మూలవరికిదా అన్ని పాసురాలు మంగళాశాసనం. అయితే ఉత్సవ వైభవమే ఈ పరాశర భట్టర్ వల్లనే వచ్చిందని చెప్పచ్చు. శ్రీరంగరాజస్తవమేమి ఎన్నో గ్రంథాలు, ఆశ్చర్యమైన గ్రంథాలు. అది కాకుండా ప్రతి ఒక్క వ్యాఖ్యానంలో ఆయన వ్యాఖ్యానం రాసిన తర్వాత ఇంక మీద దానికి పైకి ఇంకో వ్యాఖ్యానం వస్తుందంటే రాదు. అట్లాంటి వైభవం ఈ పరాశర భట్టర్కి. ఆయన పుట్టినరోజు ఆయన తిరువరగి మంగళాశాసనం చేసుకొని దాని తర్వాత మనం తిరుప్పల్లాండులో ఆశ్చర్యమైన 8వ పాసురం. నెయ్యడై నల్లదోర్ షోరం నియదమం అత్తానిచ్చేవకమం కై అడైకాజం కడుతుక్కు పూనుడు కాదుక్కు కుండలమం మెయ్యడ నల్లదోర్ శాంతమం తంది అన్నే వెల్లుయిరాక్కవల్ల పయ్యుడైనాగ పకై కొడియానక్కు పల్లాండు కూరువని అని చెప్పి పాసురం. ఈ పాసురం ఐశ్వర్యవార్తి వచ్చి మాతో కలుసుకుంటున్నాడు అని చెప్పే పాసురం. ఐశ్వర్యార్తి మొదట పాసురం అండక్కులత్తె కదిపది ఆగి అసురాక్కదనై ఇండక్కులత్తె ఎడుత్తెక్కల ఇరుడీకేశం దనక్కని ఐశ్వర్యార్తి మొదలు పిలిచిన పాసురం అది. ఆ పిలిచిన తర్వాత ఐశ్వర్యార్తి మాతో వచ్చి కలిసిపోతున్నారు అని చెప్పే పాసురం ఈ పాసురం. దీంట్లో నెయ్యిడ నల్లదోర్ షోరం నియతమం అత్తానిచ్చేవకమం నల్లదోర్ షోర్ అనుకు చూసాము మన ఉపన్యాసంలో. నల్లదోర్ షోర్ అంటే అన్నం. అటైతే ఆ నల్లదోరు అంటే మంచి అన్నం. మంచి అన్నం అంటే ఏమి? ఒక వస్తువు పెడుతున్నాము,
పెట్టిన తర్వాత తిప్పి ఏం పెడతాడు ఏంది, భోజనమే పెడుతున్నాము, పెట్టిన తర్వాత తిప్పి ఏమి ఇస్తాడో అని చెప్పి అనుకుంటే అది నల్లదోరు షోరు కాదు. అదే మనం భోంచేస్తున్నాము, అతనికి ఏమన్నా ఇవ్వాలి కదా, ఇది ఇవ్వాలి కదా అని అనుకుంటేను నల్లదోరు షోరు కాదు. అట్టయితే అది మంచి షోరు కాదు, మంచి అన్నం కాదు. ఏది మంచి అన్నం? ఈయన పెట్టాలనే అభిప్రాయంలో పెట్టాలా, ఆయన భోంచేయాలి అనే అభిప్రాయంలో భోంచాలా, ఆ ప్రకారం నల్లదోరు షోరు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం నల్లదోరు షోరుందే శుశ్రుషి అంటారు. శుశ్రుషి అంటే ఆశ్చర్యమైన అనుష్ఠానమేమి, ఆచారమేమి, అది పూర్తిగా దాని ప్రకారం చేసి పెట్టేది దానికి నల్లదోరు షోరు అంటారు. అయితే అనేకంగా ఎట్లా ఉంటుందంటే ఆచార అనుష్ఠానం ఉన్నప్పుడు రుచి అంత బాగా ఉండదు, రుచి ఉన్నప్పుడు ఆచారం అంటానది కనిపించదు. ఏమంటే మనం బయట పోయినప్పుడు ఎక్కడో ఏదో షాప్కి అంతా పోతాం, చూస్తే ఓ ఇది బాగుండదు, ఇది బాగుండదు, ఇది బాగుండదు, భోజనం చేయాలనుకుంటాం. అనుకున్నప్పుడు అది చూడటానికి రుచి బాగుంటుంది. అయితే లోపల పోయి చూసామంటే వాళ్ళు ఎవరు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏ ప్రకారం ఆచారం ఉండదా, అనుష్ఠానం ఉండదా, ఏముండదు. అప్పుడు అనుష్ఠానం ఆచారం ఉంటే ఏమి రుచి ఉండదు, రుచి ఉంటే అనుష్ఠానం ఆచారం ఉండదు. అయితే ఈ రెండు ఉండేదిగా నల్లదోరు షోరు. అప్పుడంటే ఏమర్థం, శుశిరుచిగా ఉంటుంది అని చెప్పి చెప్తారు. అట్లాంటి ఒక విషయందా ఇది చెప్తున్నారు. దీన్ని కొన్ని మందులు పెరుమాళిక చేసేటప్పుడే ఎట్టెట్లో చేస్తారు. అయితే తిరువారాధన చేయక ముందే తలిగా చేసేటప్పుడు అది తిరుప్పావ కానీ, తిరుపల్లాన్న కానీ, స్తోత్ర పడాలు కానీ అదంతా సేవించుకుంటా చేసుకుంటే ఆశ్చర్యంగా ఆ ప్రసాదం అనేది పూర్ణంగా ఉంటుంది. అదే కొన్ని మందులు శ్రీ జయంతి అనే జన్మాష్టమి చేస్తారు కదా, చేస్తారంటే ఎన్నో రకరకాలుగా చేస్తారు. మా ఇంట్లో ఇన్ని రకాలు చేసాము, మేము 16 రకాలు చేసాము, మేము 18 రకాలు చేసాము, మేము 4 రకాలు చేసాము చెప్పుకుంటారు కదా. అయితే ఇదంతా ఎట్లా చెప్పుకుంటారంటే బయటని తీసుకొస్తారు. అది కాదు, మన శ్రమ పడాల. శ్రమ పడి మనకి బాగా రావచ్చు, బాగా రాకుండా పోవచ్చు. భగవంతుడు నీ చేసేవేనో ఒకటి చూస్తున్నాడే కానీ నీ ఎట్లా చేసేవి, ఎలా చేసేవి అడగాల్సిన పని లేదు. ఎందుకోసం చెప్తుంటే ఇది ప్రధానంగా ఉండదు. అది నల్ల షోరు. నల్ల షోరు అంటే ఏమి, మన ప్రయత్నం పడి చేయాలి. ఓ చేసేడే అదే చూస్తాడు కానీ దాంట్లో ఉప్పు ఉండదా, చింతపండు ఉండదా, దాంట్లో కారం ఎంత వేసినారు, ఇది ఎంత వేసినాం చూడటమే లేదు, ఎంత చూడడం లేదు, ఎంత చూడడం ఆ ప్రకారం ఉండకూడదు. ఏమంటే కొన్ని మంది స్వామి బ్రాహ్మణాలు చేశారంటే అందువల్ల ఏం లేదంటే అట్లంతా ఏం కాదు. ఏ చేసినా కానీ మనం చెయ్యాలంటే ఏం చేయను కాలేదా, మనం సమర్పిస్తాను, నేనే సమర్పించాను, నన్నే సమర్పించేశాను అని ఈ మాట చెప్పారని చెప్పి రేపు మీరు చేయకుండా ఉండకూడదు. స్వామి మీరు బాగా చెప్పారు స్వామి, అట్టయితే ఏం చేయలేదంటే మనల్ని అట్నే సమర్పించేస్తే భగవంతుడు ఆనందంగా ఆయనకు సరైన ముకోల్లాసం ఉంటుంది. అట్లా కాదు, మన వల్ల చైన్ అయితే చెయ్యాల, చేసే కావాలా. చైన్ కాలేదంటే అది ఆ చైన్ కాలేన పరిస్థితి నిజంగా ఉండాల. ఓ ఈ ప్రకారం మాట చెప్పిండది, శాస్త్రం చెప్పిండది, అందువల్లనే ఇట్లే చేస్తుంటే అది లాభం లేదు. ఎందుకోసంటే మనకి చేతులు కాళ్ళు పరిపూర్ణమైన అనుగ్రహం అంటే ఆయనకి చేసేదని కోసం ఇచ్చినాడు. ఆయన చేసేదని కోసం ఇచ్చినప్పుడు ఆయన ఏది చేయాలో అది పూర్ణంగా చేసే కావాల. అయితే అట్లా ఉన్నప్పుడు ఈ చేతులు కాళ్ళు సరిగా లేకుండా చేసేందుకు ఎంతసేపు అవుద్ది భగవంతుడికి, ఒక్క క్షణం పట్టదు. అయినా కూడా ఆయన చేయలేదా, పర్లేదు ఏం చేస్తాను తర్వాత చూసుకుంటాం అని చెప్పి వదులుతాడు కదా. అది ఏమంటే మన దగ్గర ఆ శక్తి అనేది పూర్ణంగా ఉంటే తప్పకుండా చెయ్యాలి. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఆహా భగవంతుడికి భయపడుకోనిదా సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అదే ప్రకారం మిగతా విషయాలు కానీ భీషాత్మ వాతప్పవదే భీషోటోది సూర్యగా భీషాత్మ అగ్నింత్రచ్చ మృత్యుత్యావతి పంచమైతిని పూర్ణంగా ప్రతి ఒక్కటి భయపడుకొని సూర్యుడు ఆ టయానికి కరెక్ట్గా వస్తాడు, చంద్రుడు ఆ టయానికి కరెక్ట్గా వస్తాడు. అదే ప్రకారం మిగతా విషయాలన్నీ ఆ టయానికి సరిగ్గా వస్తుందంటే ఏ కారణం, ఇది నవగ్రహాలు ఉన్నది. ఆ గ్రహాలు అలా పనిచేస్తుందంటే ఎందుకోసం, భగవంతుడి దగ్గర ఈ ప్రకారం ఉండాలని చెప్పిన ఆ నియమనం ప్రకారం ఇది చేస్తుంటుంది. అప్పుడు భయపడుకొని చేస్తుంది కదా. ఇదంతా ఉపనిషత్తు చెప్తుంది. అయితే మనకి ఒక పెద్ద సౌకర్యం ఏమైపోయిందంటే ఉపనిషత్తు మన ఆయుర్వాద పాత్రలు తీసుకుంటాం కదా. ఉపనిషత్తు ఏం చెప్పేది తెలిసిన, భగవంతుడు ఇట్లాంటి పెద్దోడు గొప్పోడు ఎంత పెద్దోడు, వాడి దగ్గరికే నేను అంచి పోను కాదు, అంత పెద్ద ఆయన అని చెప్పేది. అప్పుడు మనకి భయం ఉంటుంది. ఓహ్ ఆయన అంత పెద్ద ఆయన కూడా ఎంత నియమంగా నిష్ఠతో, ఎంత ఆ వైరాగ్యంతో, ఎంత ఆచార అనుష్ఠానంగా ఉండాలనే భయం వచ్చి ఆ ప్రకారం ఉంటాం. అయితే ఆళ్వార్ల పాసులను ఏమంటే ఆయన్ని చాలా సులభం అండి, మన పక్కింటి ఆయన లాగండి.
నా దగ్గరికి వస్తా అంటే పత్తుడై అడియవర్ కెలియవన్ పిరరుగలు కరియ విత్తగన్ మలర్మగల్ విరంబం మరుబెరడడిగండి. ఆయన ఎంత సులభండి, నేను పిలిస్తే వచ్చేసాడండి అని చెప్పి ఆళ్వార్ల పాసురాలంతా ఇది తెలిపిస్తుంది. ఎందుకంటే ఆళ్వార్ల పాసురాలు చాలా సులభోడని తెలుపుతుంది. అయితే ఉపనిషత్తు శాస్త్రాలంతా చాలా గొప్పోడు, చాలా పెద్దోడిని తెలిపిస్తుంది. అయితే పెద్దోడిని తెలిపిస్తే మనకు భయం ఉంటుంది, సులభంని తెలిస్తే మనకు భయం పోయేది మాత్రం కాదు, ఆయన సులభంగా పట్టుకునేది తగినట్టు ఆయన దగ్గరికి వస్తాడు కదా. అయితే మనం ఏమనుకుంటానో, ఓ వీడు సులభంగా ఉంటాడు, నువ్వు ఏదో పిచ్చోడుగా మళ్ళా మనం చెప్పినట్టు చేస్తారు, ఇట్లా అర్జునుడు అనుకున్నాడు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఉండే దాంట్లో లాభం లేదు. ఆ శాస్త్ర ఆళ్వార్లు చెప్పింది ఎందుకోసం అంటే, నువ్వు పట్టుకునేదానికి ఆయన సౌలభ్యంగా సౌశీల్యంగా పరిపూర్ణమైన అనుగ్రహం నీకు ఇచ్చేదానికి పరిపూర్ణంగా ఉంటాయి. ఇది అర్చా తిరిమేని వైభవమే అద్ద. సౌలభ్యం సౌశీల్యం అంటే ఏమి, మన పట్టుకునేందుకు తగినట్టు ఆయన తిరువడిని అట్లా చూపిస్తాడు. చూపించిన తర్వాత ఓ పట్టుకున్నాను. శ్రీవైకుంఠనాథుని పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకున్నది, ఎక్కడ ఉండాలనే తెలియదు. అట్లా ఉన్నప్పుడు ఆ మాత్రం ఆళ్వార్ల పాసులను, ఒకవేళ ఆళ్వార్ల పాసులు భయపెట్టించారు అనుకంటే మనకి భయం ఉంటుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓ వీళ్ళకి ఇలా భయపెడితే అవరే నా దేవరెండు అంజునోమే తిరుమంగియాడు చెప్తున్నాడు తిరుడందాన ఒక ప్రబంధంలో. ఓ ఆయన చాలా పెద్దోడు అనుకొని నేను భయపెట్టుకుని ఇట్లా వచ్చేసానండి, అయితే ఎంత సులభమయ్యగా ఉంటాడో అప్పుడు తెలవకుండా పోయిందని చెప్పి స్నేహితురాలు దగ్గర చెప్తున్నాడు తిరుమంగి ఆళ్వార్ పరకాల నాయకి. ఎందుకు చెప్తున్నా ఆ ప్రకారం ఉండాలి కదా. ఆ ప్రకారం ఉంటే నిజంగానే ఆయనకి మన మీద అంత ప్రేమ ఉంటుంది. ఆయన ఏదో యాదవుడుగా పుట్టాడు, అదేంటండి యాదవుడు అంటే వాళ్ళకి ఏం తెలవదండి, ఇతనే యాదవుడే కదా అని అనుకుంటాము. నిజంగా యాదవుడా ఎట్ట ఆయన తగ్గ రకంగా ఆయనకు వచ్చేదే కానీ మనకి అలా అనుకుంటాం, అంతా చెప్తున్నాం. ఆ ప్రకారం ఉండేదాన్ని లాభం లేదు. ఏంటంటే భగవంతుడికి మనం ప్రసాదం అంతా కంట్రోల్ చేస్తాం. కంట్రోల్ చేసేటప్పుడు ఇప్పుడు ఈరోజు ఈ ప్రసాదం, రేపు ఈ ప్రసాదం, ఇది ఉంటుంది. అయితే కొన్ని మందిలో ఏం చేస్తారంటే, అది నేను తిరువారాధన చేసేటోళ్ళని చెప్తున్నాను. కొన్ని మందిలో ఏం చేస్తారంటే, స్వామి మాకు ఆఫీస్ ఉన్నది, రోజు ఉద్యోగానికి పోవాలంటే సండే అయితే సండే రోజు, సండే అంటే ఇది ఆదివారం రోజు అయితే నా పెద్ద తిరువారాధన చేసుకుంటాం. మిగతా రోజు అంటే కాదండి, ఏమీ చేయను కాదు, నాకు టైం అనేది లేదు, ఉదయం పోవాలా అంటే వచ్చేయాలా అంటే ఆ ప్రకారం చేస్తున్నావు కదా. దానికి ఆయనకి తృప్తి అయిపోతుంది. ఏం తృప్తి అవుతుందంటే, ఈ ప్రకారం అట్లీస్ట్ చేసాడా, ఒక 10 నిమిషాలన్నా చేసాడా అని చెప్పి ఆయన ఇది అర్చా తిరిమేనుకుండే వైభవం. చెయ్య పరత్వమా ஷீரார் வியூகமுமா துய்ய விபவமா கோன்றிவற்றுள் எய்துமவர்க்கு எண்ணிலத்தில் అచ్చావతారం ఎలిదండా అని చెప్పి మనవాళ మామిడిகள் ఆ శ్రీమైన ఆ ఏంది తిరువావి నూట్రందాది ఉన్న గ్రంథంలో తెలిపిస్తాడు. ఎందుకోసం చెప్తానంటే, ఆయన స్వాతంత్ర్యాన్ని వదిలేశాడు. అదే ప్రకారం ఆయనకుండే స్ఫూర్తి అన్ని అవాప్త సమస్తకం అన్ని ఏది అన్ని ఆయన పూర్తి అయింది. పూర్తి అయినా కూడా ఏమీ దొరకనట్టు ఈరోజు పులిహోర ఇస్తాడా, ఈరోజు తద్యవనం ఇస్తాడా, ఈరోజు వేరేదైనా పొంగులు ఇస్తాడా అని కాసుకుంటాడా. ఇదంతా దేనికి ఉంటుంది, అర్చా తిరిమేనుకుంట వైభవం. ఆ ప్రకారం ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఓ ఈయన ఏనే లేదండి, ఆయన స్వాతంత్ర్యం వదిలేసి ఆయన పూర్తిని వదిలేసి ఉన్నాడు కదా. అట్లాంటి ఇది ఇదా చెప్తున్నా. అప్పుడు ఒక తల్లి ఎట్లా ఒక పాపకి, ఒక బిడ్డకి, ఒక సుశిరితో ఎట్లా పెట్టద్దు ఆ భావశుద్ధి కదా, ఆ భావశుద్ధిదా నల్ల షోరు నెయ్యడై నల్లదోర్ షోరు అని చెప్తాను. దాని తర్వాత ఇంకోటి చెప్తారు, చలిస్వామి భగవంతుడికి మన దాసబూతుడు కదా వాస్తవం. అప్పుడు దాసబూతుడు భగవంతుడికి ఎట్లా అన్నం పెట్టాలా, అట్టయితే నల్లదోర్ షోరు అంటారు. ఎట్లా పెట్టాలా, తల్లి ఒక బిడ్డకి పెట్టినట్టు పెట్టాలని చెప్పి మొదట ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చెప్తాడు, ఒక భక్తుడు స్వామికి ఎట్ట పెట్టాడు. ఇంతవరకు మొదట ఎగ్జామ్ చేసాము, తల్లి బిడ్డకి ఎట్లా పెడుతుందో ఆ ప్రకారం అదంతా పూర్తిగా అదే మనం చూసాము. ఇప్పుడు ఒక భక్తుడు స్వామికి ఎట్లా పెట్టాలంటే ప్రీతితో పెట్టాలి. భీతి ఉండకూడదు. భీతి అంటే భయం, ప్రీతి అంటే చాలా ప్రేమం. అట్లాంటి ప్రేమతో కొట్టాలి. ఎందుకంటే పెరుమాళ్ ఏం భోంచేస్తున్నారో ఆ భోంచేసిన వస్తువుదా మనం భోంచేయాలి. పైకి రాకపోతే ఉడుక్తెక్కలని పీతగా వాడై ఉడుక్తెక్కలని పైకి రాకపోతే ఏమంటే ఇదా ప్రధానమైన శ్రీ వైష్ణవ పాలసీ ఏంటంటే ఇదే. ఆయన భోంచేసిందా భోంచేయాలి. భోంచేయలేదంటేనే ఏమవుద్దంటే చాలా శ్రమాలు వస్తుంది. ఏం తర్వాత చెప్తాను. అంటే ఇప్పుడంతా ఏమైపోయిందంటే తెల్లారితే బయలుదేరాల ఉద్యోగమే అప్పుడంతా ఆ కాలంటే ఉద్యోగం 10 గంటలకి, అందువల్ల లేస్తారు. లేచేది 4:30-5 గంటలకు లేచేస్తారు.
లేచేసిన తర్వాత ఆయింది స్నానం ఇది నిత్య అనుష్ఠానం ఇది, దాని తర్వాత ఏమేమి చేసుకోను తిరువారాధన 1:30 గంట సేపు 2 గంటల సేపు అదే ప్రకారం చేస్తూ ఉంటే తిరువారాధన చేసుకొని బయలుదేరిపోతూ ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడంతా మారిపోయింది. ఏంటంటే ఈ కంచి పోవాలంటేనే 1:30 గంట సేపు, 1 గంట సేపు నాకు అబద్ధం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలంటే 1 గంట సేపు. అది కాకుండా అక్కడ 8 గంటలకే ఉండాలి. ఆ ఉద్యోగంలో 8 గంటలకే ఉండాలి. ఏమంటే వాళ్ళు డబ్బు చాలా ఇస్తారండి. అందుకని ఉద్యోగం తిరిగి రావటం ఎప్పుడు అదే ప్రకారం సాయంకాలం 5 గంటలకు వస్తాడంటే అదంతా లేదండి, 8, 9 అయిపోద్దండి. అతను ఎప్పుడు వస్తాడని తెలియదు, పండుకుంటాడు అట్నే నిద్రపోతాడు. తెల్లారితే అయిందంటే స్వామి 7 గంటలకి పోవాలా. అప్పుడు 7 గంటలకి పోవాలంటే ఏం చేస్తాడు, ఏం తిరువారాధన చేస్తాడు, దాని తర్వాత ఏం భోజనం చేస్తాడు. ఇప్పుడు అది రెడీమేడ్ నీళ్లు పోస్తే చాలండి, వేరే అక్కర్లేదండి. అప్పుడు పెరువాలు ఏం కంట్రోల్లో చేస్తాడు, ఏమీ లేదా, ఒక్కటి కూడా ఏమీ లేదా. అప్పుడు ఆయనకి ఏమీ లేదా, మీరు ఏదో బయట తీసుకొని తింటే ఆయనకి ఏమీ లేదంటే మనం దేంట్లో ప్రాధాన్యం ఇవ్వాలని తెలుసుకోవాలి. 6 గంటలకు పోవాలంటే దానికి తగినట్లు వేసుకొని ఆయన కండూరులు చేసేసి పోవాలి. మనం ఏమనుకుంటాంలే స్వామి ఇట్లంతా చెయ్యాలా, ఇట్లంతా చేయాలా, ఇట్లంతా చెయ్యాలా, అయిపోయింది. దీని తర్వాత ఏం చెయ్యాలా భగవంతుడు చెప్పండి అంటారు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మొదటి డిజైడ్ చేస్తారు, ఇది మా పని, ఈ పని ప్రధానంగా చేసుకోవాలా. దీని తర్వాత మేము ఎట్లాంటి పెరువాళ్ళకి చేసేదంటే ఉపన్యాసకుడు ఏమి ఆన్సర్ చెప్తుడు దానికి. అట్టయితే ఏమర్థం, నువ్వు అన్నిటికీ ప్రాధాన్యం ఇచ్చేసి కొన్ని మంది ఇల్లు కడతారు చూడండి. ఈయనకి పెరువాళ్ళ తిరువారాధనకు రూమ్ కట్టుకోవాలి కదా, లేదు. ఎక్కడండి కనిపించలేదు. ఇదండి ఈ పక్క ఒక అల్మేరా ఉండదండి, అల్మేరాలో ఆయన పెట్టేస్తాం అంతేనా. ఆయనకి అల్మీరాలో కూర్చొని లోకమంతా అయింది అంతేనంటే అంతేనండి. ఏమంటే ప్రాధాన్యం లేదు. ఎందుకు చెప్తానంటే అదే ప్రకారం ఇన్ని చెయ్యాలండి, ఎట్లా చేస్తాం మేము. తెల్లారితే పిల్లల్ని చూసుకోవాలి, నేను ఉద్యోగం పోవాలి, అతన్ని ఉద్యోగం పంపిస్తారా. అది కాకుండా పిల్లలకి ఎట్లా అంటే పిల్లలకి పట్టుకుంది చెయ్యాలా. ఆ ప్రకారం చెయ్యాలంటే ఇన్ని చేసుకొని మధ్యలో మీరు బద్దీలో తీసుకొచ్చి పెరుమాళ్ తిరువారని చెప్తే మీరు ఎట్లా చేసేది. అట్లంటే ఏమర్థం, నేను చేసిన దాని లోపల ఏదైనా ఒకటి చేయనవద్దా మీరు చెప్పాలా. మీరు చెప్పినట్టు నేను చేసేది కాదు. అంటే నేను శాస్త్రం చెప్పినప్పుడు నేను చేసేది కాదు, నేను చేసేది శాస్త్రంలో ఉండాదా చూడు, లేదంటే ఆ శాస్త్రం నాకు అక్కర్లేదు. ఇది ఏ విధంగా న్యాయం. ఏమంటే మనం ఏది కావాలనో అది పెట్టుకోవాల్సింది. ఏదేదో తల్ల పైకి వేసుకొని ఈ ప్రకారం ఆ ప్రకారం తలెత్తి వేసుకున్న తర్వాత నాకు అట్లే ఉండాలండి, ఆ ప్రకారం చేస్తున్నంటే అది లాభం లేదు. ప్రాధాన్యం భగవంతుడు అది పెట్టుకొని దీనికి ఈ ప్రకారం తిరువారాధన చేయాలి, ఈ ప్రకారం తాళిగా అవ్వాలి. తల్లిగా అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనకు ఉద్యోగం పోవాలను, ఉద్యోగం వల్ల దానికి ఎట్లా పోవాలా, ఇది చేసిన తర్వాత పోవాలా. అది అట్లా కాదు. ప్రాధాన్యం దానికి, ఉద్యోగానికి, దాని తర్వాత మన సౌకర్యానికి, దాని తర్వాత పిల్లలకి అది ఇవ్వకూడదని చెప్పనే లేదు. అయితే అదే ప్రాధాన్యం ఈక్వల్గా ఇస్తే కూడా కొంచెం చూడొచ్చు, ఏమీ లేదండి. ఏం లేకుండా ఇట్లా ఇస్తారు కదా. రెండోది ఒకటి బాగా తెలుసుకోవాలి, ఏంటంటే మనం ఏమనుకుంటామో ఏదో అయిపోయిందండి గబగబని చేసుకుంటాము, ఏదో ఆయనకి పనులు పెట్టేస్తాం. అదన్నా చేస్తారా ఆయనకి అప్పుడు సంతోషమే. ఆయన వెంటనే ఏమి ఈరోజు పండేనా వేరేం లేదా అని ఇదన్నా పెట్టేవే అని చెప్పి దండం పెట్టుకుంటాడు. ఆయన్ను ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం భగవంతుడి దగ్గర ఆయన ప్రసాదం భోంచేయలేదంటే చేయలేదంటే చాలా తాళ్ళు చూస్తాను చూడండి. స్వామి నేను బాగున్నాండి, నా కొడుకులు సరిగా లేదు. ఏం జరిగాలంటే మీ తల్లిదండ్రులు ఈ ప్రకారం ఉండి నీకు భగవత్ ప్రసాదం పెట్టారు, అప్పుడు సత్వగుణంగా వస్తుంది, అదే ప్రకారం ఉంటుంది. అదే ప్రకారం నువ్వు వచ్చున్నావంటే నీ కొడుకులు కానీ నీ కూతురులు కానీ అదే సత్వగుణం వచ్చున్నో అప్పుడు ఏమవుతుంది, ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదో నాస్తికుడగా పోతాడు. ఏమి ఎదిరించి మాట్లాడతాడు, ఇదినా ఇట్లదానా, ఇట్లా చేస్తేదానా, ఇట్లా ఉంటేదానా, అందరూ అదే ప్రకారం ఉండరా, అందరూ వైష్ణవులుగా ఉండరా, భగవంతుని ప్రత్యక్షంగా వచ్చి భోజనం చేసి నువ్వు చూసావా, ఆయన భోజనం చేసి తగ్గనే లేదా, నేను 1 కిలో చేశాను అట్లనే ఉండదే నువ్వు చూసావా, ఇన్ని విదండావాదంతో మాట్లాడతారు కదా. ఇదంతా ఎందువల్ల వస్తుందంటే ఈ సత్వగుణం లేదు. భగవత్ ప్రసాదం చిన్నప్పటి నుంచి వాళ్ళు తీసుకురావాలా. అదిదా ఒరుషోరు మెయ్యిడై నల్లదో నెయ్యిడై నల్లదోరు షోరు. అట్లాంటి షోరు ఏంటంటే నల్లదో షోరు అంటే మంచి భోజనం, మంచి అన్నం. ఏంది భగవత్ ప్రసాదం తప్ప వేరేది మంచి అన్నం కానే కాదు. ఏది చెప్తున్నా లేదు స్వామి, ఒక్కొక్క ఆదివారంలో ఒక్కొక్క దీంట్లో ఈ ఊరు ప్రసాదం కాదు అన్నం, ఈ ఊరిది ఇక్కడ విశేషాలు, అదంతా అన్ని తెలిసి పెట్టుకుంటారు. పెరుమాళకి మధ్య ఎట్లా చేయాలి అంటే అదంతా తెలవదండి. అదంతా ఏం తెలియదండి. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం. ఎందుకంటే అప్పుడు పిల్లలు నాస్తికగా పోతాడు అంటే ఏమి భగవత్ ప్రసాదం లేదే. ప్రసాదం భోజనం చేస్తే కదా ఆయనకి కండరులు చేసేసి ఆయన ప్రసాదంగా తీసుకొచ్చిస్తే కదా
ఆ సత్వగుణం అనేది వస్తుంది. లేదా నీ ఏదో చేసుకోవాలి, స్నానం లేదు ఏం లేదు, ఏదో చేసుకోవాలంటే ఆ గుణం ఎట్లా వస్తుంది? అప్పుడే అదే భావంగా పిల్లలకి పోద్ది, అదే భావంగా మనకు వస్తుంది. ఇప్పుడు ఒక ఆళ్వారు తినక్షత్రమా తెలవదు, చెయ్యాలనా ఎందుకు స్వామి, నాకే టైం చాలలేదు, ఎక్కడ చేసేది, పోవటం రావటం, పోవటం రావటం, ఈ ప్రకారం ఉంటుంది. ఏం అక్కర్లేదు. ఎందుకోసం చెప్తున్నా, పిల్లలకి చిన్నప్పటి నుంచే సహస్రనామం చెప్పిస్తా ఉండాలి. ఇప్పుడే నా స్వామి అంటే అది చెప్పిస్తుందా వాళ్ళకి. అది కాకుండా అనేకంగా ఏం చేస్తారు, చాలా మందిలో రాత్రి కూర్చొని చదువుతారు, తప్పైన అభిప్రాయం, కూడనే కూడదు. ఉదయం పూట లేయించాల, 4:30 గంట 5 లేచి అప్పుడుదా సత్వగుణం ఉండే టైము. దానిదా ఈ తిరుప్పావలో ఉదయం పూట చేస్తున్నారు. ఎందువల్ల? మార్గడి తింగల్ మది నిరైంద అన్నాల. ఎందువల్ల చెప్తున్నారు? అది సత్వగుణం ఉండే టైము, అందువల్లదా చేయాల. ఆ ప్రకారం ఇప్పుడు ఏమైపోయింది, రాత్రి అంతా చదువుతున్నాండి, ఉదయం అంతా నిద్రపోతున్నాండి. రాక్షసులదా అలాగే చేస్తుంది, అది అసురాలదా అలాగే చేస్తుంది. ఎందుకు చెప్తా అంటే ఆ ప్రకారం ఉంటే ఎట్లా సత్వగుణం వస్తుంది? నాస్తికుడుగా అవుతాడు కదా. అప్పుడు భగవత్ ప్రసాదం ప్రధానం. భగవత్ అది ప్రసాదం చేసేప్పుడు తిరుప్పావే ఏమి, తిరుపల్లి ఎడిచి ఏమి, తిరుపల్లి ఏమి, ఇదన్నా చేయించుకుని మీకు టైం లేదంటే ఏం కష్టమే లేదు. తిరువారాధన చేసి పెట్టేసి దాని తర్వాత సేవాకాలం మీ కలిగి రూములోనే చేసుకోండి. పెరుమాళ్ ముందా చేయాల్సిన పని ఆయన ఎక్కడున్నా వింటాడు. ఏ అయితే దానికి చాచి చెయ్యాలంటే మనం మెమరీ చేసుకోండాలనే. ఆ పుస్తకం చూసే సరిగా రాలేదండి, ఎట్లా నేను మెమరీ చేసుకునేదంటే లాభం లేదు. అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి చేసుకుంటేవాళ్ళు ఇలాంటి అలవాట్లు ఉంటే అప్పుడు సత్వగుణమైన పిల్లలు వస్తుంది. పిల్లలు వచ్చిన తర్వాత ఏదైనా మనకు అనుకూలంగా ఉంటుంది, ఇట్లా చేయాలి, ఇది మంచి ఇది చెట్ట అని చెప్పి ఏంటంటే తర్వాత పెద్దోళ్ళు అయిన తర్వాత నేను చెప్పిన మాట వినలేదు, నాకు చెప్పి లాభం లేదు, ఎట్లా వింటుంది? భగవత్ ప్రసాదమే పోలేదే. భగవత్ ప్రసాదం లోపల పోతే కదా ఉంటుంది, ఎట్లా వింటుంది? వినగదు కదా. ఎందుకోసం చెప్తాను, అందువల్ల ఆ ప్రకారం రావాలి కదా. అదిదా నల్లదోర్ షోరు నెయ్యిడై నల్లదోర్ షోరు అని చెప్తారు. అట్లాంటి ప్రీతి రావాలి. ఆ ప్రీతి వచ్చేసిందంటే ఏదైనా ఏమంటే కొన్ని మందికి చెప్పి చాలు, పిల్లలకంతా సహస్రనామం చెప్పు, ఏం వాళ్ళకి చెప్పనంటారు, వాళ్ళకి ఆడుకొని ఆడుకోవాల్సింది పిల్లలని వాళ్ళకి నిత్యానందాన్ని చెప్పియాలా. ఇదంతా చిన్నప్పుడు చెప్తేదా ప్రతి ఒక్కటి బయట వస్తుంది. చిన్నప్పుడు చెప్పలేదంటే తర్వాత రానే రాదు, అరవంలో ఒక ద్రావిడ భాషలో ఐందిల్ విలియాదు 50 విడేమ అంటే 5వ సంవత్సరం ఏం చెప్పిస్తామో అదిదా 50 సంవత్సరాలు అయిపోతే అద్దా వస్తుంది అంట. ఎందుకోసం చెప్తున్నా ఆ ప్రకారం చెప్పినప్పుడు ఈ ప్రకారం ఇప్పుడు వీడికి శ్రమ పడుతున్నా అంటే ఎందువల్ల శ్రమ పడుతున్నాడు? నీ తండ్రి అమారు చేసి ఉంటే నువ్వు శ్రమపడి ఉండవు కదా. నువ్వు ఇప్పుడు శ్రమ పడుతున్నావు, నీ కొడుకును అలా సాకలేదే, ఎట్లా సాగేవో? ఏదో నీ ఇష్టం ప్రకారం ఏదేం చేసుకోండి, ఉద్యోగం ఉండాల్సిందే. అయితే ఆ ప్రకారం గదింటారు. అందువల్ల నల్లజోర్ షోరు ఇది నెయ్యిడై నల్లదోర్ షోరు అన్నారు. ఈ ప్రకారం వాళ్ళు ఉండాలని. అప్పుడు ఆయన తిని భోంచేసిన మిగతాని ఉచ్చిష్టం శుపావనం, ఇది ఉడితిక్కలని పాసన కూడా ఇది రాబోద్ది, నల్లదోషోరు కోసం ఇది చెప్తున్నాను. అప్పుడు ఉచ్చిష్టం శుపావనం అని చెప్తారు కదా. అప్పుడు దాంట్లో ఏమైనా అహంకారం మమకారం ఒక్కర ఉంది. ఆయన దగ్గర ప్రసాదన పోయిందంటే అది పూర్తిగా అహంకారం మమకారం ఏదే ఉండదు, అట్లా ఉండదు కదా. అప్పుదా మంచిది. నెయ్యిడై నల్లదోర్షోరు భగవద్భక్తి శేషభూతుంటారు కదా, అద్దతున అప్పుడు అహంకారం మమకారం లేదు. ఏదే నెయ్యిదా భక్తి, నెయ్యడై నల్లదోసు నెయ్యి భక్తి. దాంట్లో కొంచెం అన్నం వేస్తున్నాము కదా షోరు, ఆ అన్నందా ఏంది, ఆ భక్తి అనేది ఏంది, ప్రీతి. భక్తి ప్రీతి రెండు కలిపింది కదా. భక్తి ప్రీతి రెండు కలిసిన తర్వాత ఇది ఏంది, మీరు ఏం చేసినా కూడా నీ ఏమే చేయలేదు అనుకునే భగవంతుడి ప్రీతిగా చేసుకుంటారు. ఏమంటే అహంకారమే లేదే. అహంకారం ఉంటే కొన్ని మంది మేము 4 ఐటమ్ చేసామండి ఈరోజు, వేరే వాళ్ళు కంట్రోల్ చేసాము, మీ ఇట్లంతా ఏమీ లేదండి అని చెప్పుకుంటారు. లాభం లేదు. ఎంత నెయ్యి పోసేయమంటారు. ఇదంతా గొప్పతనం కాదు, భగవంతుడు భోంచేసేద్దా గొప్పతనం, కానీ ఇదంతా గొప్పతనం. ఎందుకోసం చెప్తానా, ఆ ప్రకారం అహంకారం లేకుండా ఉండే ఇది ఏమిటే ఈ ప్రకారం ఉండేదా. ఇది ఏమిటే నేను ఇంత చేసినంటే కృష్ణుడు అక్కడ గోకులంలో తిన్న వెన్నకన్నా మనం చేస్తాం. వాళ్ళతో కంపేర్ చేసి మనం ఏదైనా చేస్తున్నా ఏమీ లేదు. వాళ్ళు ఏంది అదే భక్తి కృతం. కృష్ణుడు చెప్తున్నాడు గీతలో, పత్రం పుష్పం ఫలంతోయం యోమోపత్య ప్రయచ్చతి తథకం భక్తిహృతం అస్నామి ప్రయత్మాత్మనగా. పత్రము పుష్పము తోయము ఫలము, ఏది పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా ఎట్లా ఇస్తావో, ఏదైనా నాకు ఇస్తే ప్రీతితో భక్తితో ఇచ్చేవంటే చాలు. నువ్వు డబ్బులు ఇవ్వాలని అనుకోలేదు, అట్లాంటి ఇచ్చేవంటే అట్లాంటి భక్తుల్ని పరిపూర్ణ అనుగ్రహిస్తాను అని చెప్తే కదా. ఈ అహంకారం దుర్యోధనుడి దగ్గర ఉంది.
దుర్యోధనుడు దగ్గర ఉంది. ఏంటంటే దుర్యోధనుడు పిలిచాడు, నా ఇంటికి రా కృష్ణ అని చెప్పి పిలిచాడు. అయితే కృష్ణుడు ఎక్కడ తెలియమన్నా పోలేదు. భీష్మద్రోమ అతిక్రమ్యంచ మాంచైవ మధుసూదనగా కిమర్థం పుండరీకాశ భుక్తం విషల భోజనం ఆశ్చర్యమైన శ్లోకం వెనకాల వచ్చినప్పుడు దానికి అర్థం చెప్తాను. భీష్ముడు ఏమి, ద్రోణాచార్యమి, దుర్యోధుడు ఏమి, ఈ ముగ్గురింటికి పోలా. ముగ్గురి దూతి వచ్చాడు. దూతి వచ్చిన తర్వాత అక్కడ ఏదో జరిపింది, ఇంకా యుద్ధం అని చెప్పి తీర్మానం చేసి బయట వచ్చేసాడు. కోపంగా బయట వచ్చేసాడు. బయట వచ్చిన తర్వాత ఒక్కొక్క ఇల్లుగా దాటుకుంటూ వస్తున్నాడు. దుర్యోధుడు ఇల్లు ఏమి, దాని తర్వాత భీష్ముడు ఇల్లు ఏమి, దాని తర్వాత ద్రోణాచార్యుడు ఏమి దాటుకుంటా ఒక్కొక్క దాటి వస్తున్నప్పుడు ఏం అర్థం కాల. నేను ఎవరింటికి పోయాడు? వితురాళ్ళవాళ్ళింటికి పోయాడు. వితురాళ్ళవాళ్ళింటికి పోయాడు. అక్కడ పోయి లోపలికి సుఖంగా వితురుడి దగ్గర ఏందో మాట్లాడతాడు. ఏమో ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలుసుకోలేదు. కలుసుకోకుండా ఉండేట్లు ఎట్లా మాట్లాడతారంటే, ఎందుకంటే అంత ప్రీతి భక్తి పరిపూర్ణంగా ఆ వితురుడి దగ్గర ఉండేదంలా అంత ప్రీతి కూడా అక్రూరు దగ్గర ఎంత మాట్లాడుతూ ఉంటారు. ఆ పాత్ర ఆ భక్తుడి దగ్గర ప్రీతిగా ఉంటాడు కదా. అంత అయితే భీష్ముడు ద్రోణుడు ముగ్గురిని వదిలేశారు కదా. భీష్మ ద్రోణ అతిక్రమించ ద్రోణాచార్యమి, భీష్మాచార్యమి, దుర్యోధుడు ఏమి, వీరి మూడును వదిలేసి ఎక్కడ పోయాడు? విదురుడు గుడిసైకి పోయాడు. గుడిసై అంటే తిరుమాలిగై అని చెప్తే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 2 విషయం తెలుసుకోండి. ఆచార్య పురుషులు వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, వాళ్ళ ఇల్లు చిన్న గుడిసెగా ఉంటుంది. అయితే దాన్ని తిరుమాలిగ అని చెప్పాలి. పసారా వేసి ఉంటారు అంతే. ఏం ఒక 2-3 రూమ్స్ ఉంటాయి అంతే, వేరే ఉండవు. పసారా వేసి ఏదో చిన్న పాత్రలు పెట్టుకుని వాళ్ళు ఏదో దాన్ని తిరుమాలిగ అని చెప్పాలి. మనది పెద్ద భగ్లాగానే ఉంటుంది. మనది ఏం చెప్పాలంటే గుడ్స్ అని చెప్పాలి. అటంటే ఏమర్థం? పసారా. ఆ ప్రకారం చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరింటికి పోయాడు? భీష్మద్రోమ అతిక్రమ్యంచ మాంచైవ మధుసూదనగా కిమర్థం పుండరీకాశ భుక్తం విషల భోజనం. ఏమంటే వాళ్ళు భీష్ముడు ఏమి, ద్రోణాచార్యమి, దుర్యోధుడని అహంకార భోజనం. నల్లసోరు కాదు, నెయ్యిడై నల్లసోరు కాదు. ఒక్కసారి రామానుజుల వారు, ఆయన భగవద్ రామానుజు వారు ఈ కోయంబత్తూరు ఇప్పుడు తెలుసు కదా, దాన్ని దాటి పోతున్నాడు. పైకి పోతున్నప్పుడు ఈయన వైభవం ఊరంతా ప్రసిద్ధమైపోయి పెద్ద ధనికుడు, పెద్ద వ్యాపారి. అది కాకుండా ఆయన లక్షాధిపతి. అట్లా ఉన్నప్పుడు రామానుజన్ మనం మన ఇంట్లో తీసుకొచ్చి మన సత్కారం చేసి అందరికీ వాళ్ళ శిష్యులు ఎదురు అందరికి భోజనం పెట్టాలా, దానివల్ల నాకు పెద్ద వైభవం రావాలని చెప్పి ఆయన దగ్గర కడుక్కొని ఆయనకి చేస్తామని చెప్పి ఓహోపం జరుగుతుంది. అక్కడ రాపతారు చెప్పి తోరణాలు కట్టేదేమి, మాడాకులు కట్టేదేమి, దాని తర్వాత ఊరంతా అల్లోలంగా ఆయన వస్తున్నారు, రామానుజ స్వామి వస్తున్నారు, సన్యాసి వస్తున్నారు, జీఎస్ స్వామి వస్తున్నారు అని చెప్పి చెప్పుకుంటా ఆ ప్రకారం ఉన్నారు. అదే ఇంకో తావులో ఏం లేదు, ఒక పేదోడు, చాలా పేదోడు, రేపటికి భోజనానికి లేదు. అట్లా ఉన్నప్పుడు ఆయన పిలిచాడు, స్వామి మీరు అడిగిన గుడిసెకి రావాలి. గుడిసెకి వచ్చి మీ శ్రీపాదం మా గుడిసెలో బట్టి మా ఇంట్లో మీ ప్రసాదం భోంచేసిన మిగతా మేము భోంచేయాలా అని చెప్పి ఆయన కనుక్కున్నాడు. వస్తానని చెప్పేశాడు. ఈ 2 తావుకు వస్తానని చెప్పిన తర్వాత ఇప్పుడు శిష్యుల్ని పంపిస్తున్నారు. రామానుజుల వారు పోయి చూసుకుంటారా, ఆ మగరాజు ఉండదు కదా అతని దగ్గర పోయి చూసుకుంటారా, అదే పని పేదోడు ఉన్నాడు కదా అక్కడ పోయి చూసుకుంటాను. నేరుగా మొగరాజు తగ్గిపోయాడు. అల్లోలం అంతా కోలాగలం, అంత తోరణాలంతా కట్టుకొని ఏమేమి చేయాలో అంత చేస్తూ ఉంటారు. వాళ్ళు అడిగితే ఏంది ఇంత మాట్లాడేది, నాకు టైం లేదు, రామానుజ స్వామి వస్తున్నారు, మేము దా వైభవంలో పూర్తిగా ఉన్నాఅని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. సరే ఇంట్లో పోయి ఆ పెద్ద ఆయన అడిగితే పలుక్కోనే లేదు. మేము మా పనిలో మేము ఉండాము, ఈ ప్రోగ్రామ్స్ అంతా మేము ఎంత చెయ్యాలని చెప్పి దాంట్లో ఉండామని చెప్పి సరే వీరేదో పలుక్కోలేదని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి పేదోళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏం లేదు. ఆయన బయట పోయి ఏదైనా తీసుకురావాలా, అప్పన్నా తీసుకొచ్చి ఆయనకి చెయ్యాలి కదా అని చెప్పి బయట పోయినాడు. ఈమె ఉండదు, ఆమె ధర్మపత్ని, ఆమె ఉండదు. అడిగి రండి లోపల పిలిచి ఆయనకి ఏమేమి సత్కార్యాలు చెయ్యి, ఈ ప్రకారం స్వామి ఎట్లా ఉండారు, ఈ ప్రకారం మా ఇంటికి అవశ్యం రావాలని చెప్పి వాళ్ళకి చాలా వైభవంగా వాళ్ళకి సత్కారాలు చేసి పంపించింది. వీళ్ళపై రామానుజు గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చెప్పారంటే ఈ శిష్యులు, ఏం లేదు స్వామి, ఆ ఒక తాగుబోయిన పెద్ద మొగరాజులు బాగా చాలా పటాడోభంగా ఉండదు, చాలా అదిగా ఉండదు. అక్కడ అందరికీ ఏర్పాడవుతుంది, మన శిష్యులందరికీ భోజనం పెట్టి సిద్ధంగా ఉండదు, అంతా ప్లాన్ ప్రకారం చేసి ఉన్నారని చెప్పేశాడు. ఇక్కడ ఏం లేదండి, వాళ్ళకే లేదు, ఏం చేస్తారు, మనం అక్కడికే పోతాం అని చెప్పేశారు. సరే ఈ 2 తావులు ఎవరు ఎట్లా నేను చూసుకున్నారను, ఇక్కడ పోయాను ఎవరు నన్ను కనుక్కోలేదు, ఎవరని కూడా అసలు కనుక్కోలేదు, వాళ్ళ పనులనే బిజీగా ఉండారు, అందువల్ల వదిలేశారండి. సరే ఇక్కడ పోయినప్పుడు ఏం చేశారంటే, ఇక్కడ పోయినప్పుడు ఆ అమ్మ నన్ను పిలిచి
కూర్చొని చెప్పి మాకు ఏమేం చేయాలో అదంతా వచ్చి నా కాళ్ళు కడిగి అన్ని సత్కార్యాలు చేసింది అని చెప్పి, సరే అటైతే పోతాం రండి అన్నారు. అటైతే ఎక్కడ పోతాం అని శిష్యులు అడుగుతున్నారు. పోతాం రండి అని చెప్పినారు. నేరుగా వీళ్ళు ఆ మగరాజు ఇంటికి పోతాడంటే లేదు, మధ్యలో వచ్చేసాడు. ఇటు పక్క పోతే మగరాజుల ఇల్లు, అటు పక్క పోతే ఆ పేదోళ్ళ ఇల్లు. ఆయన ఏం చేశాడు రామానుజు గారు, ఆ పేదోళ్ళ ఇంటికి పోయారు. పోయేసి ఏం స్వామి ఇక్కడ పోతున్నారంటే కొంతమంది ఎట్టబోతున్నారు శిష్యులు, ఓ నీ అట్ట బాగా ఎట్రా అని చెప్పి పిలుస్తున్నాడు. పిలిచి ఈ పక్క వచ్చి ఈ పక్క తీసుకుపోయి వాళ్ళకి వీళ్ళు తెచ్చిన ద్రవ్యాలనే తలిగ చేసుకొని భోంచేసి వాళ్ళకి రామానుజుడు వారి తిరువడి త్రినీకిత విరించాది నిరంక్షి విభూదయ కానీ రామానుజుడి తిరువడి పాదం అంటే పూర్తిగా వాళ్ళ సరస్సు మీద పెట్టి వాళ్ళకి పరిపూర్ణ అనుగ్రహం చేసి, అది కాకుండా వీళ్ళు ప్రసాదం తెచ్చి వాళ్ళకి పూర్ణమైన మంగళాశాసనం చేశారు. ఇది తెలిసిపోయింది ఈ మహారాజుకి. ఏం స్వామి మా అందరూ వస్తా అని చెప్పారా, లేదంటే ఏం లేదు వాళ్ళు పిలిచేరు పోయాను. ఎందుకోసం పోలేదంటే ఇది అహంకార భోజనం, ఇది నల్లదోర్ షూర్. ఇది తెలుసుకోవాలా. అంటే నల్లదోర్ షూర్ ఇది వీళ్ళు పెట్టింది, పేదోళ్ళు పెట్టింది. అహంకార భోజనం పటాడోభంగా ఆయన వస్తున్నారా అని చెప్పి ఆమె మాత్రం చేస్తున్నారు కదా, అందువల్ల పటాడోభంగా చేసేది అనేది కాదు. ఆ పటాడోభంగా వదలాలని చెప్పారు కదా, అందువల్లదా చెప్తాను. అహంకార గర్భంగా ఉండే భోజనం కూడదు. అప్పుడు భక్తి హృదంగా ఉంటది కదా, ఆ భోజనందా కావాలా. అట్లాంటి భోజనం నెయ్యిడై నల్లదోషోరు నేదమం అత్తానిచ్చే భాగం చెప్తారు కదా. అప్పుడు చేశారు కదా, ఇప్పుడు భోంచేసి వచ్చేసాడు కనుక ఇప్పుడు ఇది చరిత్రం. ఇప్పుడు అదే విషయంగా ఇక్కడ కూడా ఏం విషయం అంటే, అక్కడ ఒక రామానుజులు చేశారు, ఇక్కడ ఒక రామానుజులు చేశారు. అక్కడ ఒక రామానుజు అంటే ఎవరు స్వామి, రామానుజులు తెలుస్తుంది ఆయన శిష్యులు. ఇక్కడ ఎవరు కృష్ణుడు రామానుజుడు అంటే అవును రామానుజు, బలరామానుజుడు అని పేరు. కృష్ణుడికి బలరామానుజుడు అని పేరు. అటైతే రెండు ఒకే రామానుజుడు అయిపోయిందా. ఈయనకి రామానుజుడు, ఆయనకి బలరామానుజుడు. భగవద్ రామానుజుడు ఆయన ఇలయాళ్వారనే భగవద్ రామానుజుడు, ఈయనకి ఏంది బలరామానుజుడు పేరు. అప్పుడు ఇద్దరు ఒక్కటే కదా చేశారు. ఈయన విధురాళ్వారింటికి పోయాడు, ఎవరిని వదిలేసి, దుర్యోధుడు ఇల్లు వదిలేసి, భీష్మాచార్యులు వదిలేసి, ద్రోణాచార్యులు వదిలేసి, వాళ్ళ ముగ్గురిని వదిలేసి ఎక్కడికి పోయాడు, దుర్యోధుని పోయాడు కదా. అప్పుడు ఏం తెలుస్తుంది, విధురన్న భోంచేసాడు కదా, అద్ద నయ్యడ నల్లదోర్షోరు అట్ కదా. అప్పుడు భక్తుడు స్వామికి ఇచ్చే భోజనం ఎట్లా ఉండాలా, అహంకార గర్భం లేకుండా ఉండాలి. సరే స్వామి, ఇంతవరకు తల్లి కొడుక్కి ఇచ్చే చెప్పారు, అదే ప్రకారం భక్తుడు స్వామికి ఇచ్చే చెప్పాడు. ఇదంతా మనం ఇచ్చేది, మనం పెరుమాళకి ఇచ్చేది, తల్లి కొడుక్కి ఇచ్చేది. అయితే ఇక్కడ పాశురంలో భగవంతుడు ఈ ఐశ్వర్యార్థికి ఇస్తున్నాడు కదా, దాని గురించి మీరు చెప్పనలేదే. ఇంతవరకు చెప్పింది ఏమి, మనం భగవంతుడికి ఇస్తున్నాము, తల్లి వెలిగిచ్చింది చెప్తున్నారు. అటైతే ఏమి, నెయ్యడై నల్లదోర్ షోరు నియతమం అత్తాని చేవగమం కయ్యడై కాయం కడిత్తుక్కు పోనుడు కాదుక్కు కుండలమం మెయ్యడ నల్లదోర్ శాంతమం తందు. అట్టయితే ఇదన్నీ ఎవరికి ఇస్తున్నాడు, భగవంతుడు ఐశ్వర్యార్థికి ఇస్తున్నాడు. ఇది ఐశ్వర్యార్థి పాసురం. మనం ఎక్కడ ఉండామనేది ఆ స్థితి మాత్రం వదలకుండా పోతేదా మనం చెప్పేది అర్థమవుతుంది. అప్పుడు ఇది ఐశ్వర్యార్థి పాసురం. ఐశ్వర్యార్థి ఇది రెండో పాసురం. ఐశ్వర్యార్థిలో మొదట పాసురం అనేది అండకులత్తెక్క అధిపతియాగి, ఇది రెండో పాసురం, 8వ పాసురం. అట్లాంటి 8వ పాసురంలో ఏం చెప్తున్నారు, ఆయనకు అన్ని ఇస్తాను, ఐశ్వర్యార్థికి ఏదేది ఇస్తాను, మిగిడ నల్లదోర్ సోరు నియతం అత్తానిచ్చేవకం కయ్యడై కాయం కడుతుక్కు పొడు కాదుక్కు కుండలము మెయ్యిడలో శాంతమం తందు అని చెప్పి ఇంతవరకు ఇచ్చేశాడు. సరే, దీనికి ఒక దృష్టాంతం చెప్తున్నాడు. ఎట్లా స్వామి ఇచ్చాడంటే, ఎట్లా ఇచ్చాడంటే భగవంతుడు ఆయన భక్తులకి ఇచ్చేటప్పుడు ఏ విధమైన తప్పే చూడడంట. ఓ ఈయన ఇంత పాపాలు చేసినాడా, ఈయనకి ఇవ్వాలా, అక్కర్లేదే, చూడంట, ఏ విధమైన పాపాలు చూడంట. దానికి ప్రమాణం చెప్తుంది, నతే రూపం నతే ఆకారక నాయుతాని నచాస్పతం నతాపి పురుషాకారు భక్తానాం త్వాం ప్రకాశసే. ఆశ్చర్యమే నీకు శాస్త్రవాక్యం. ఈ వాక్యం ఏంటంటే పెరుమాళకు రూపము, అదే ప్రకారం ఆయుధము, ఇది రెండు లేదు నిషింది. రూపం లేదు, ఆయుధం లేదు. ఈ ప్రకారం శాస్త్రవాక్యం కదా, రూపం లేదు ఆయుధం లేదని శంకరాచార్య పట్టుకున్నాడు. చూసారా, శాస్త్రవాక్యం లేదు, రూపం లేదు ఆయుధం లేదు, ఏం లేదని చెప్తే, అందువల్ల బ్రహ్మానికి రూపం లేదు. అదే దానికి ఈ ప్రకారం ఉండాలని చెప్పబాకండి. ఏమి పట్టుకున్నాడు. అయితే ఎందువల్ల రూపం లేదని చెప్తున్నా, వెనకాల చెప్తున్నాను. నీకు ఏమిటే రూపం లేదంటే నీకు ఆకారమే లేదు.
నీకు ఉండే వస్తువే లేదు, నీకు ఉండే స్థావే లేదు. ఎన్ని చెప్తుంది, నీకు రూపం లేదు, నీకు ఆయుధం లేదు, నీకు తావు లేదు, నీకు ఆకారం లేదు. స్వామి ఇన్ని లేదు లేదు అని చెప్తుంది. అందువల్ల బ్రహ్మానికి ఏమీ లేదు. అటైతే ఎట్లుంటుంది? బ్రహ్మ అట్నే ఉంటుంది. ఎట్లా ఉంటుంది తెలవదు. అయితే ఏమీ లేదు ఇది చెప్పేసాడు ఆయన. ఏమి లేదు, అద్వైతం. ఏమి లేదు అందుకు అన్నీ ఉండదు. ఏమిటే అటైతే ఏమర్థం అంటే ఏం లేదని అర్థం కాదు. నీ రూపం నీకోసరం లేదు. నీ రూపం అంటే నథే రూపం నథే ఆకారం చెప్తుంది. నశాస్పతం అదే నాయుతాని అటు చెప్తుంది కదా. నథే రూపం, నీ రూపం నీకోసరం లేదు. అట్టే థే రూపం నథే ఇట్లా తిప్పి వేసుకోవాలి. ఈ శాస్త్ర వాక్యాలంతా తెలుసుకోవాలంటే వల్ల సంస్కృత నాలెడ్జ్ పూర్తిగా ఇప్పుడు ఏమీ లేదు. తే రూపం నథే, నథే రూపం వచ్చింది కదా. తే రూపం నథే, నీ రూపం నీ కోసరం కాదు, నీ ఆయుధం నీ కోసం కాదు, నీ అందం నీ కోసం కాదు, నీ గుణాలు నీ కోసం కాదు. ఎవరి కోసం? భక్తానాం తాం ప్రకాశసే, అన్ని భక్తుల కోసం. ఇప్పుడు కళ్యాణోత్సవం చేసుకుంటాడు. పెళ్ళి, ఓహో ఇంతవరకు పెళ్లి కాలేదండి అందువల్ల చేసుకుంటాడా? ఏమీ లేదు. ఆయన ఎప్పుడు శ్రీయపతి అవాప్త సమస్త కామన హళయేయ ప్రత్యనేగన శాస్త్రం ఎప్పుడు అతను శ్రీయపతి అని చెప్తుంది. ఎప్పుడు ఆయనతో కూడా పూర్తి అగలగిల్లే నిరయ్యమని అని చెప్పి ఆళ్వార్ పాసురం పూర్తిగా ఉన్నప్పుడు అప్పుడు ఆయనకి పెళ్లి కావాలంటే మన కోసం, ఆయన కోసం కాదు, మన కోసం. మనం చూడలే, సేవించలేదు కదా. దానికోసం నతే రూపం నతే ఆకారం నాయుతాని నశాశ్వతం చెప్తుంది కదా. అట్టయితే ఏమర్థం? నీకు రూపము నీకోసం లేదు, నీకు అందము నీకోసం లేదు, నీకు గుణాలు నీకోసం లేదు. ఎందుకోసం? భక్తానాం తాం ప్రకాశ, ఇవన్నీ భక్తులు కాగా ఉండాలి. కానీ ఇప్పుడు వేణుగోపాలం తిరుక్కోవాలని చెప్తాము. కొన్నిసార్లు మీరు విగ్రహాలు సేవిస్తారు కదా. వేణుగోపాలం తిరుక్కోవాలంటే అట్టయితే ఏం స్వామి, అట్టయితే వేణుగోపాలం ఇట్లా పెట్టుకొని వాయిస్తూ ఉంటాడు. వాయిస్తుంటే ఓ ఆయన ఇలాగ ఇట్లా ఇంతవరకు లేదు, ఇక్కడే వచ్చిందంటే లేదు. మన కోసం ఆ రూపం, భక్తాల కోసం ఆ రూపం ఆయన కోసం. ఏమంటే ఈ ప్రకారంగా ఉండాలి. ఇప్పుడు ఎట్లా చేయాలా? ఒక బిడ్డకి తల్లి ఎట్లా పెడుతుందో ఆ ప్రకారం స్వామి భక్తుడికి ఇవాళ. భక్తుడు ఆ ప్రకారం ఉండాలి, భక్తుడికనే ఉండాలి. భక్తానాం చాం ప్రకాశసే, స్వామి అట్లా ఉండాలి కదా. ఇప్పుడు వీడు ఎంత పాపాలు చేసినా కూడా అది చూడకుండా ఆ గుణాలని పెట్టుకొని భగవంతుడు ఇస్తున్నాడు. దీనికి ఒక దృష్టాంతం చెప్తాడు. అంటే పెరుమాళ్ ఏం చేస్తాడంటే ఆయన అన్నం పెడతాడు కదా. అన్నం పెట్టేటప్పుడు ఎట్లా పెడతా అంటే ఈయన దోషమంతా చూస్తే పెడతాడా? పెట్టడు. అదే ఒక భక్తుడు భగవంతుడు వైభవంతా తెలుసుకొని పెడతాడా? పెట్టడు. ఆయనకి ఇవ్వాలనే అభిప్రాయం ఏంటంటే విదురుడు గుడిసెకి కృష్ణ భగవాన్ పోయిన తర్వాత అప్పుడుదా లోపల దూరుతున్నారంటే మా ఇంటికి వస్తాడని తెలవదు. వరుసగా ఈదిలో పోతా ఉన్నాడు కృష్ణుడు. దూతపోయాడు లేదని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ చరిత్ర అంతా పోలేదు. ఏమిటంటే మనకి ఏది కావాలన్నా అది ఎంతవరకు పోవాలని చరిత్రలన్నీ తీసుకున్నా అంటే తిరుపల్లాండగా ఉండదు, భారతం అయిపోతుంది ఉన్నాయి. అందువల్ల ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు బయట వచ్చేసాడు, ఎవరింటికి పోవాలా కోపంగా ఉన్నాడు. అక్కడ ఏదేదో చేసిన తర్వాత కోపం అయిపోయింది, బయట వచ్చేసాడు. బయట వచ్చిన తర్వాత ఎక్కడ పోవాలి? అక్కడ విదురాడు పక్కన వస్తున్నాడు. ఇది ఎవరు ఇల్లు అడుగుతున్నాడు. ఓ ఇది ఆ దుర్యోధనుడు ఇల్లు అని చెప్పాడు. ఓ దుర్యోధనుడికి పోతాడో ఏమో అనుకుంటే పోలా, దాటేశాడు. దాని తర్వాత విదురుడు చెప్తున్నాడు ఇది ఎవరు ఇల్లు అని చెప్పి విదురుని అడుగుతున్నాడు. ఇది భీష్మాచార్య ఇల్లు. అక్కడ పోతాడో ఏమో అని చెప్పి అడుగుంటే అక్కడ పోలే, దాటేశాడు. దాని తర్వాత ఇది ఎవరు ఇల్లు, ఇది ద్రోణాచార్య ఇల్లు అని చెప్పాడు. ఎక్కడని పోలేదు, దాటేశాడు. ఇది ఎవరు, ఇది అడియన్ గుడిసె అని. సర్రాపోతాం లోపల నేరుగా పోయాడు. లోపల పోయిన ఈయనకి ఏమీ అర్థం కాలేదు, ఒక్కటి కూడా అర్థం ఏం లేదు. మన జిఎస్ స్వామి ఉన్నారు, ఏమీ అనుకోకుండా అట్టనే మన ఇంటికి వచ్చేసారు అనుకోండి, ఏమీ తెలియదు, భయపడిపోతాం. ఏం స్వామి మీరు ఇట్లా వచ్చారు, ఎంత వైభవం మీకు, మీరు మా ఇంట్లో మాకు తిరువడి పడుతుందంటే దీనికన్నా ఏం కావాలా, అట్లా భయపడిపోతాం కదా. ఆ ప్రకారం ఏం చెయ్యాలనే తెల అంత ఇది పదటం అంటే ఈ ప్రకారం ఇది. దానివల్ల ఏమైందంటే అక్కడి నుంచి అయ్యో వచ్చాడే స్వామి, వచ్చాడే ఆయనకి తిరువడి ఎంత సోగిస్తానని, ఇది చేయాలని పండ్లు తీసుకొచ్చి ఇస్తామని చెప్పి పండ్లు తీసుకొచ్చి ఇచ్చి పండ్లు ఒలిసి ఏం చేస్తాడు, తోల్ని తీసి ఆయన చేతిలో వేస్తాడు, పండ్లు కింద వేస్తున్నాడు. మీకు అందరికీ ఈ చరిత్ర అనిపిస్తుంది. ఆయన ఆనందంగా భోంచేస్తా ఉన్నాడు. 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8 అయిపోయింది. అంతా భోంచేస్తాడు. ఏమిటే ఎందుకోసం చెప్తున్నట్టు ఈ విషయం మళ్ళీ ఇది చెప్తాను. మనం ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాం, తలిగి చేస్తూ ఉంటాం. బలి చేసినప్పుడు
ఎందుకోసం ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఎప్పుడైనా తల్లిగా చేసేటప్పుడు మొత్తం ఏం మాట్లాడకూడదు. భగవద్ధ్యానం ఉండొచ్చు, నిత్యానుసంధానం ఉండొచ్చు, సహస్రనామ పారాయణ ఉండొచ్చు, ఏం లేదు. అయితే వేరేదోటి వీళ్ళ గురించి వాళ్ళ గురించి లౌకికం మాట్లాడుతుంటే ఉప్పు వేషమా తెలవదు, పులుపు వేషమా తెలవదు, కారం ఎంత వేషం తెలవదు, దీనికి ఎట్లా చేయాలని తెలవదు. తెలవకుండా ఏదో తీసుకొచ్చి పెడతాం కదా, అది రావండి. ఎందుకంటే అదే నువ్వు వచ్చి ఒక విషయం చెప్తాను. ఒక పెద్ద ఇంట్లో వాళ్ళు చాలా పేదోళ్ళు. ధనుర్మాసం వాళ్ళు అయితే చేస్తారు. ధనుర్మాసం చేసేటప్పుడు ఆ ధనుర్మాసంలో రోజు ఎవరికొరకు పెట్టాలని చెప్పి చేస్తారు. ఇప్పుడు నెయ్యి ఎంత ఆ కాలంలో అంత రేట్ అంత లేదు. అయినా కూడా వాళ్ళకి సౌకర్యం కూడా లేదు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, 4 బళ్ళు 5 బళ్ళు చేస్తుంది పొంగలు. దాంట్లో నెయ్యి ఊరికి చూపించినట్టు ఉంటది. అయితే పెరుమాళ్ కండోరులో చేసిన తర్వాత 6 గంటలకి తీర్థం అయిపోద్ది. తీర్థం అయిపోద్ది దాని ప్రసాదం కోసం అందరూ రుచి కాసుకుంటారు. ఆ ప్రసాదం భోంచేసి ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచి అంటే ఎందులో వస్తుంది? ఆమె ఏం చేస్తుంది? తిరుపావ చెప్పుకుంటా తెలియజేస్తుంది. తిరుపల్లి ఏచి చెప్పుకుంటా తెలియజేస్తుంది. స్తోత్ర పాఠాలు చెప్పుకుంటా తెలియజేస్తుంది. సహస్రనామం పారాయణం చేస్తా చెప్తుంది. అటైతే ఈ తలిగి చేసింది ఈమె కాదు తిరుపావ. ఈ తలిగి చేసింది ఈమె కాదు ఆ సహస్రనామం పారాయణం చెప్తుంది. అప్పుడు ఇది వేషమా లేదా ఇంత ఏం అడగాల్సి మళ్ళీ ఆ ప్రకారం వచ్చేసింది కదా. అది అయితే కొన్ని మందిలు ఏం చేస్తారు తెలుసా? కొన్ని మందిలో మర్చిపోతారు. స్వామి ఉప్పైని మర్చిపోయాను, ఉప్పైని మర్చిపోయిన పెరుమాళ దగ్గర పెట్టేస్తాం. పెట్టేసి అయిపోయింది అయిపోయింది ఆయన కండరలో అయిపోయింది. మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చా అనుయాగం వేరు. యాగం అంటే తాపగా పుండ్రగా తథాయామగా మంత్రో యాగస్య పంచమగాను వచ్చింది. దాంట్లో యాగం అనేది తిరువారణ అయిపోయింది. తిరువారం అయిపోయిన తర్వాత దానికి అనుయాగం మనం భోంచేసి అనుయాగం పేరు. మనం తీసుకొచ్చి భోంచేయాలి, తీర్థ స్వీకారం అయిపోయింది, భోంచేయాలి కదా. భోంచేసేప్పుడు తెలుస్తుంది, ఓ లేదు స్వామి ఉప్పు లేదు స్వామి, సరే తీసుకురండి, ఉప్పు తీసుకురండి పెట్టండి కలుపుకున్నా. చాలా తప్పు. భగవంతుడు ఎట్ట కండూరులో చేసాడు అట్టనే భోంచేయాలి. అది శాస్త్రం ఏం చెప్తుంది తెలిసిన, ఆకుల కానీ ఉప్పు దానికి ఉప్పుకి పేరు వేరే పెట్టుకుంటారు. కొన్ని మందిలో వడైవర్ అంటారు, ఉప్పుని పేరున్నది దానికి వడైవర్ అంటారు. కొన్ని మందిలో తెల్ల చక్కెర అంటారు. చక్కెర అంటేనే తెలంగాణ కదా ఉంటుంది, ఇది తెల్ల చక్కెర అంటారు. ఏం స్వామి అంటే తెల్ల చక్కెర, అది అటు చెప్తే అది తప్పు అయిపోద్దంట. ఆ తెల్ల చక్కెర తీసుకురండి అంటారు, ఆ వడైవర్ని తీసుకురండి అంటారు. ఏ స్వామి పెరుమా కండర్ల వైద్య ఆయన కండర్ల పడినా ఎట్టయినా ఆయనే ఉప్పులు చెప్పను. தன்வப்பார் இல்லப்பன் என்னப்பன் எனக்காயுகுழா என்னை பெற்றவளாய் பொன்னப்பன் மணியப்பன் முத்தப்பன் மின்னப்பனமா மின்னப்பன் மதிల్సు తిరువిన్నగర్ సేందప్పన్ తన్వప్పారు ఇల్లప్పన్ తందనం తనదానేళ్ళి అని చెప్తారు కదా. ఆ ప్రకారం ఒప్పిలాదప్పన్ ఆయన ఏం చేసింది, ఆయన భార్య నాకు ఆ ఋషి చెప్తాడు, నా కూతురికి ఉప్పు వేసి భోంచేయి తలిగిసేయని తెలియదు, పర్వాలేదు ఉప్పు లేకుండా తినాల్సి. ఈ ప్రకారం ఒక్కొక్క భర్త ఉన్నట్టు ఏ శ్రమం లేదు. ఎందుకు చెప్తానంటే అప్పుడు ఆ ప్రకారం పెరుమాళ్ళు ఉంటారండి, నన్నంచి ఉండను కాదంటే తప్పు. అది ఆయన ఎట్ట కందరులో చేస్తున్నారు. అదే కొన్ని మందిని తిరుకన్నమది పాయసం అంటారు కదా, తిరుక్కన్నమదిని పరిభాష. దాని తిరుక్కన్నమదిలో ఆయన కండరలో అయిపోయిన తర్వాత దాని చేతిలో పోసుకొని ఒక గంట నెయ్యి పోయింది అని చెప్పి ఇట్లా పోసుకొని అట్లా భోంచేస్తాడు. తప్పైనా అయిపోయింది. నెయ్యి ఆయనది పోసుకోవచ్చు కానీ మనం ఏం చేయకూడదు. ఆయన ఎట్లా కండరలో ఇస్తారో ఇది ఉడితుక్కల నిలిపేట కూడా భాషను ఇదంతా రాపోద్ది. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం చేయకూడదు. అప్పుడు భగవంతుడికి నెయ్యి పూర్తిగా ఉండాలి. నెయ్యి లేదా ఆ నెయ్యే నేను నీ సేవించే పాశురమే. నీ దీనికన్నా ఆయన ఎదురు చూడబోయలేదు, ఏది చేయపోయేది. ఎందుకంటే ఆ ప్రకారం చేసేట. ఇప్పుడు కృష్ణుడికి ఏమైపోయింది, ఈయన అరటిపండు ఇస్తున్నాడు కదా, తోళ్ళు ఇచ్చేసి అరటిపండు కింద వేస్తున్నాడు. అయిపోయింది, 6 పండ్లు భోంచేసాడు. భోంచేసిన తర్వాత విదురుడు ధర్మపత్ని ఆమె చూసింది, ఏంది స్వామి మీరు ఏం చేస్తున్నారు, ఆ స్వామి దగ్గర స్వామి కృష్ణుడు భగవద్గీత మీరు ఏం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, అపచారపడుతున్నారు మీరు. ఏం చేశాను అంటే వీళ్ళిద్దరు అన్యోన్యంగా మాట్లాడుతున్నారు. అన్యోన్యంగా మాట్లాడుతున్నప్పుడు ఈమె ఏదో ఇస్తున్నాడు, ఈయన ఏదో ఇస్తున్నాడు, ఆయన భోజనం చేస్తున్నాడు, ఈయన ఏదో ఇస్తున్నాడు, ఆయన భోజిస్తున్నాడు. అట్టయితే కృష్ణుడికి తెలవలేదా? తెలవలేదా అని కాదు, ఆయన ప్రీతి ఒకటే ఆయన కంటికి పడుతుంది. ఇది తోలు, ఇది అరటిపండు తోలు తెలవల ఆయనకి. అంటే ఆయన ప్రీతిదా కంట్లో పెడుతుంది. వెరీ ఓ విధిరా నేను వచ్చాను, ఎట్లా ఉండావు నిన్ను చూసేవి, అదే నాకు ఇంత ప్రీతిగా నీకు అని చెప్పి దాంట్లో లోపల పోతా ఉంటది. అప్పుడు ఆ ధర్మపత్ని పిలుస్తుంది, పిలిచి స్వామి మీరు తప్పు చేసేసారు చూడండి, ఎన్ని అరటిబండ్లు కింద వేసినారు చూడండి. అప్పుడు ఆయన పరమాత్మకి ఏమిచ్చినారు చూడండి, ఆ అరటిబండి తోలిచ్చి. ఈ కాలంలో ఏం చెప్తారు తెలుసా స్వామి, దాంట్లో స్ట్రెంత్ ఎక్కువ అంట,
అందువల్లదా ఇచ్చాడు అని చెప్పేస్తారు కదా. అయినా కూడా ఆయన అయ్యో తప్పు, ఎంత పాపం చేశాను, నా దోషం ఎంత పాపం చేశాను అని చెప్పి ఏమంటే అప్పుడు జ్ఞాపకార్థంగా చేసిండే. ఇప్పుడు ఏం చేసాడు, ఇప్పుడు నేను తప్పు చేయను, ఇదిగో ఇప్పుడు ఒలిచేసి తోళ్ళు కింద వేసేసి నీకు పండు ఇస్తాను అని చెప్పి ఇస్తే వద్దనేశాడు కృష్ణుడు. స్వామి నేను తప్పు చేశాను, అప్పుడు మీరు స్వీకరించారు, ఇప్పుడు నిజమైన ఇద్దా సరే లేదు విధిరా, నువ్వు ఇచ్చిన దానివల్ల నేను భోజనం చేస్తే అనుకుంటావా? కాదు, నువ్వు ఇచ్చిన నేను వచ్చేనని నీ హృదయ కమలంగానే నీ శరీరంగానే ఎట్లా ఉండాలి, ఎట్లా చేసావు ఆ ప్రీతి నన్నా చూచేనే కానీ మిగతా నాకు ఉలగముండ పరివాయన్ ఈ లోకమైన భోంచేస్తాను, నువ్వు ఇచ్చిన అరటి పండ్లు నాకు ఆకలి తినబోతుందా? కానే కాదు. అయితే నువ్వు వచ్చేనని చెప్తాను కదా, అదిదా నల్లదోర్ షోర్. అట్లాంటి నల్లదోరు ఏమంటే అట్లాంటి నల్లదోరు షోరుదా నెయ్యిడై నల్లదోరు షోరు. దీనికి ఇంకో దృష్టాంతం చెప్తారు మన పెద్దవాళ్ళు. ధనుర్మాసం అంటేనే ఉదయం లేయాలి, ఉదయం లేచేది కన్నా రాదు. ఉదయం లేచి ఉంటే వీడు లేచి ఎక్కడ పోతాడో ఏమనుకుని అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే పొంగల్ సరిగ్గా 6:30 గంటల పొంగల్ అయిపోవాలి. 6 గంటల కింద సూర్య ఉదయం ముందు తీర్థం అయిపోవాలి. అయిపోయిందంటే దాని తర్వాత పొంగల్ ఇచ్చేసి, అయితే ఒక్కొక్క పాసురానికి తగినట్టు ఆ ప్రసాదం అంతా ఉంటుంది. ఆ ప్రసాదం ఒక్కొక్కసారి 26వ రోజు మాలేవని ఉన్న పాసురం, 26వ పాసురం, ఆ రోజు మాలేవని ఉన్న పాసురం, 27వ రోజు గూడార వెల్లం షీర్ పాసురం. ఆ పాసురం అప్పుడు మరుసటి రోజు గూడార వెళ్ళి ఆండాలు ఏం చెప్తుంది, మూడు నిమిందు ముడంగ వడివార కూడి ఇరిందు కులిందు. ముడంగ వడివార నేను మన కూడా చూసాం కదా, ఆ నెయ్యి బయట రావాలంట. దీన్ని పెద్దోళ్ళు వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారు, రాత్రి అయిపోయింది, రాత్రి 10 గంటలకి పండుకున్నారు వాళ్ళు. ఇది 26వ రోజు పండుకున్నారు. పండుకున్న తర్వాత ఆమె పెద్ద ఆమె చెప్తుంది, ఈ ప్రకారం రేపు గూడార వెళ్ళి మనం ప్రసాదం చేయాలా, ఈ ప్రకారం చేయాలా. అవును ప్రసాదం చేయాలా అని చెప్పి, ఎంత చేయాలా, ఒక పడి అన్నా చేయాలా, ఒక పడి అంటే 2 కిలో అనుకోండి, 2 కిలో అన్నా చేయాలా అని. అంటే పడి అనేది ఆ కాలం లెక్క, ఇప్పుడు కిలో లెక్క అనేది తర్వాత వచ్చింది. అది 2 కిలో అన్నా చేయాలన్నాడు. అప్పుడే అది ఎట్లా సరిపోద్ది 2 కిలో, ఆమె చెప్తుంది, ఎవరు ధర్మపతిని చెప్తుంది, అది ఎట్లా సరిపోతుంది, అదంతా సరిపోతే ఎంత అందరూ వస్తారు కదా, చెయ్యాలి కదా, అన్నీ చేయాలి కదా, అందువల్ల అప్పుడు అంటే ఒక 4 కిలోనా వేస్తాం. సరే 4 కిలో వేసాం. నెయ్యి ఎంత వెయ్యాలా, వీళ్ళు మాట్లాడుకుంటారు, రాత్రి పండుకొని మాట్లాడుకుంటారు, నెయ్యి ఎంత వెయ్యాలా, నెయ్యి 1 కిలోకి 2 కిలో నెయ్యి అన్నా వెయ్యాలా. స్వామి మీరు సరిగ్గా వేస్తున్నారు. అవును, వాళ్ళు మాట్లాడింది నేను చెప్తున్నాను. 1 కిలో 2, అప్పుడైతే 4 కిలోకి 8 కిలో నెయ్యిలు. సరే జీడిపప్పు వేయాలా, బాదం పప్పు వేయాలా, ద్రాక్ష వేయాలా, ఇదంతా ఎంత వేయాలండి, ఒక్క బియ్యానికి ఒక పప్పు, అట్లయితే ఎంత బియ్యం వస్తుందో అన్ని పప్పులు జీడిపప్పు, అదే అన్ని బాదం పప్పు, అన్ని ద్రాక్ష, అన్ని వేసేయాలి. అన్ని వేసేసి అట్నే అక్కార వరిసిల్లాగా చేసి భగవంతుడు చేస్తే ఎంత ఆనందంగానే ఇట్లనే మాట్లాడతా నిద్రపోయారు. 12:30 గంటకి 1 గంటకి నిద్రపోయి అయిపోయింది. ఉదయం 3 గంటలకు 3:30 గంటకి 4 గంటలకు లేచేసాడు. లేచిన తర్వాత వాళ్ళు నిత్యకర్మ చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు, అంతే చేసుకున్నారు. పెరుమాళ తిరువారం దగ్గర వచ్చారు, అంత అయింది. తిరువారం వచ్చి ఏమైపోయిందంటే ఇప్పుడు తిరువారం చెయ్యాలి కదా, ఆమె పోయి పంచపాత్రంతో శుద్ధం చేసింది. ఇంకా తలీ రూమ్ పోలా, పంచపాత్రంతో శుద్ధం చేసింది, అన్ని చేసింది, తులసి తీసుకొచ్చి పెట్టింది. తిరువారానికి ఏమేమి చేయాలో అదంతా చేసింది. భోజనాసనం సమర్పించింది. ఏం సమర్పించారంటే భోజనాసనం 2 అరటిపండ్లు, 2 అరటిపండ్లు చెప్పింది. ఉలగమండ పెరువాయ ఉలప్పిల్ కీర్తి అమ్మ నేను 6 తరంబొழில் మాలిరంచోళ గూడార వెల్లం శ్రీ గోవింద అని చెప్పి ఇదంతా చెప్పి భగవంతుడికి సమర్పించారు. పూసం సాందంజమే పునయం గండి ఎనదుడయ వాసగం శ్రీ మాలయ్యి వాన్ పట్టాడయ భగతించి ఇదంతా భోంచేసి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు పెరుమాళ తిరుమల ఉండడం చూస్తే ఎట్లా ఉండాలి తెలుసా, చక్కెర పొంగల్ లేదు, ఏం లేదు. రేపటికి వీళ్ళకి భోజనానికి ఏం లేదు. వీళ్ళిద్దరు దంపతులు ఉండారే, ఆ దంపతులు రాత్రి ఏం చెప్పారు, 4 కిలోలు 8 కిలో నెయ్యి, ఒక్క బియ్యం గింజకి 1 జీడిపప్పు అంతే వీళ్ళని మాట్లాడారు కదా. రేపుకి వీళ్ళకి భోజనం అనుకుంటాదంటే ఏమీ లేదు. అయితే ఇంత మాట్లాడారు. తెల్లారితే 4:30 గంటకి తిరువారం చేసి 6 గంటలకు తీర్థం అయిపోయింది. పెరుమాళ తిరుమల మండలం సేవిస్తున్నారు. సేవించినప్పుడు ఏమైందంటే ఆ 4 కిలో చక్కెర పొంగల్ భోంచేస్తే ఆ తిరుమల మండలం ఎంత తృప్తిగా ఉన్నో అదే తృప్తిగా ఉండదంట. ఏ స్వామి ఇది ఎట్లా స్వామి ఏంటంటే ఆయన ఇప్పుడు భోంచేయలేదు,
రాత్రి వీళ్ళు అనుకుంటా ఉండి 10:30 గంటకి అనుకున్నారు, 1 గంట వరకు అనుకున్నా కూడా అప్పుడు భోంచేశాడు. వీడు అనుకున్నప్పుడే భోంచేసి పూర్తి అయిపోయింది. అప్పుడు పూర్తి అయిపోతే ఇప్పుడు ఏం స్వామి చేశాడంటే, అది అయిపోయింది, ఇంకేముంటది, నాకు పూర్ణం అయిపోయింది, అంత పూర్ణం అయిపోయిన తర్వాత ఇంకా నాకేం అక్కర్లేదు అని చెప్పి ఇది నల్లదోషుడు. ఇప్పుడు ఇది చెప్పాను కదా, స్వామి మంచి మాట చెప్పారు. అట్టయితే ఇంతవరకు మాకు తెలవకుండా ఉండింది, ఈ ప్రకారం ఉండాదని తెలవకుండా పోయిందండి. అట్టయితే రాత్రి నేను నా భార్య కానీ, నేను నా భర్త కానీ ఇద్దరు మాట్లాడుకుంటాము. మరుసటి రోజు ఇదే ప్రకారం 2 అరటిపండు పెట్టేస్తాము. అదే ప్రకారం పెరుమాళ్ తిరుమంగ చూస్తాము. సేవించిన తర్వాత ఆయన వచ్చి 4 కిలో చక్కెర పొంగల్ పూర్తిగా భోంచేసినట్టు ఉండదు అని చూస్తాము. అయిపోయింది అని చెప్పి అనుకుంటే తప్పకుండా ఆ ప్రకారం ఉండదు. ఎందుకంటే ఈ భావం అనేది నిజంగా ఉండాలి. ఈ భావం నిజంగా ఉంటేదని కానీ, ఎందుకంటే ఇట్లా కూడా ఉండాలి మాల అంటే భావసిద్ధి ఉండాలా. అయితే దానికి మనకి చేసే శక్తి ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉన్నదంటే చేయకుండా ఉండకూడదు. ఎందుకు చెప్పినా ఆ ప్రకారం అది నెయ్యడై నల్లదోషుడు. అప్పుడు భోజనమో ఉండదా లేదే, అంత వాచా కైంకర్యం, నోటి మాట చెప్పాడు అంతే. అక్కడ అనుష్ఠానంలో ఏదైనా తీసుకొచ్చాడంటే అయితే ఆ నోటి మాటనే నిజమైన నోటి మాటగా ఉంది కదా. అదిదా చాలా శ్రీ వైష్ణవ సంప్రదాయాలు అన్నీ ఇది మానసిక అనుభవం దా జాస్తి. అయితే ఆ మానసిక అనుభవం అనేది ముఖ్యంగా నిజంగా ఉండాలా, శాస్త్ర సమ్మతంగా ఉండాలా, పెద్దవాళ్ళు అనుష్ఠానంలో ఉన్నట్టు ఉండాలా, శిష్టాచారం ప్రధానంగా ఉండాలా. ఎందుకు ఇన్ని చెప్తానంటే కొన్ని మందులు దీన్ని ఒక తప్పైన ఒక రూటుకు పోయేసి దీన్ని వేరు విధంగా ఎత్తుకుంటారు. తప్పు. ఎందుకు చెప్తానంటే అది చెప్తాను, నెయ్యడై నల్ల ఇంత ఉండదు నల్లదోషుడికి ఇన్ని చెప్తాను, ఇంకా చాలా ఉండదు. అది చాలా తగ్గించి చెప్తున్నాను. నెయ్యడై నల్లదు, అప్పుడు ఆ భావశుద్ధి ఉండాలి. ఆ భావశుద్ధి ఒకటి ఉంటే భగవంతుని ఎట్లా పెట్టాలనే ఆయన అండూరులో చెయ్యాలనే ఒక భావశుద్ధి ఉండాలి కదా. ఆ భావశుద్ధి ఇప్పుడు విదురుడి అన్నానికి తీసుకుపోయాడు కదా, విధురాన్నాం భుభూజే సుషిని కుణవంతి చక. సుషిని అంటే భావశుద్ధి, ఆ పావనత్వం ఉండదు. గుణవంతి చక అంటే భోగ్యత్వం ఉండదు. భావశుద్ధి ఉండదు, భోగ్యత్వం ఉండదు. అటైతే శుశురుచి అని చెప్పాను కదా, శుశురుచిద భావశుద్ధి భోగ్యత్వం. శుచి అంటే ఏంది, భావశుద్ధి ఆచార అనుష్ఠానం. గుణవంతి అంటే ఏంది, భోగ్యత్వం. భోగ్యత్వం అంటే భావశుద్ధి అంటే శుద్ధంగా ఉండేది, భోగ్యత్వం అంటే అది తినేదానికి అట్నే ఆనందంగా అట్లాంటి ఆనందంగా ఉంటుంది కదా. ఆ ఆనందం విధులు ఇచ్చింది ఆ ప్రకారం ఉందంటే ఏమిటే ఇప్పుడు దీనికి ఏది ఈ నెయ్యుడు నల్లదోషుడు ఏది శుద్ధి అంటే బియ్యాన్ని బాగా కడిగానండి, 2 సార్లు 3 సార్లు 4 సార్లు కడిగానంటే అందువల్ల శుద్ధి అంటే ఆ శుద్ధిని ఇక్కడ చెప్పాలా. కడిగానండి, బాగా కడిగేసానంటే ఆ కడిగే శుద్ధి ఇక్కడ చెప్పాలా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, దుర్యోధుడు అశుద్ధిగా ఉన్నాడు, అది శుద్ధి అవ్వాలా. ఏం శుద్ధి, దుర్యోధుడు ఎట్లా ఉన్నాడు, దుర్యోధుడు ఆయన ఇంటికి వస్తాడు అనుకున్నాడు, పోలా. ద్రోణాచార్య ఆయన ఇంటికి వస్తాడు, పోలా. భీష్మాచార్య ఆయన ఇంటికి వస్తాడు, పోలా. అనుకోనేలోది విదురు ఆళ్వాన్ ఆయన గుడిసెకి పోయాడు. పోయిన తర్వాత ఏండు, నాకు ఏముండాది, ఇస్తావా అని అడిగి తీసుకుంటానంటే ఇది భావశుద్ధి ఉండదు. అప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదంటే నేను రాజు, దుర్యోధుడు అనుకుంటాడు నేను రాజు అని ఒక అహంకారంతో పిలిచాడు కదా. అప్పుడు అహంకార భోజనం కదా. ఒక్క విషయం చెప్తాను, ఎందువల్ల బయట శ్రీ వైష్ణవాళ్ళు భోజనం చేసేది లేదు. చాలా మంది స్వామి అదంతా ఏం లేదండి, మేమంతా ఆచారంగా ఉన్నాము, మీరంతా భోజనం ఎందువల్ల భోజనం చేసేది లేదు. కానీ అదేం స్వామి మా ఇంట్లో భోజనం చేయరా అని కొంతమంది అడుగుతారు కదా. ఉండొచ్చు, అది తప్పుని చెప్పాల, ఎందువల్ల చేసేయలేదు, అహంకార భోజనం వచ్చేస్తుంది. లేదేని అలాగా అనుకోలేదండి, మీకు పెట్టాలని ప్రీతిగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను పెడతాను ఒక ఇది ఉంటుంది కదా, నేనుగా చేసిన ఉంటుంది కదా, ఆ ప్రకారం గుళ్ళో ఉండదు అన్న పెరుమాళం చేస్తున్నారు. ఇప్పుడు మేము అంచేస్తాంట ఆ భావశుద్ధి లేదే. అందువల్ల బయట భోజనం చేయటం లేదనేది ఏం రీజన్ అంటే ఇదే. కానీ ఏం భోజనం చేసి ఏమవుద్ది, ఆ తమోగుణ రజోగుణం వచ్చేస్తుంది, ఇదా వేరేం లేదు. అందువల్ల ఎక్కడ భోజనం చేయటం లేదనేది ఇదా రీజన్. ఆ తమోగుణం వీళ్ళు ఎంత శ్రమపడి సత్వగుణం తీసుకురావాలా, అదిదా మనకి అంతా వస్తుందని తెలుస్తుంటే దాని తర్వాత ఇంత శ్రమపడి అక్కడ ఏదో ఎందుకు బయట భోజనం, బయట ఒక్కొక్కసారి భోజనం వస్తారు, అది వేరే విషయం. అలా కూడదు. అప్పుడు దుర్యోధుడు భోజనం అహంకార భోజనం, అది నల్లదోషోరు కాదు, నెయ్యిడై నల్లదోషోరు ఉండాలంటే దుర్యోధుడు ఇంట్లో భోజనం చేయకూడదు. ఎంత బాగా చెప్పాడు చూడు పెరియాడు వారు, నెయ్యిడే నల్లదోషోరు. సరే స్వామి, భీష్ముడు ఇంట్లో పోవచ్చు కదా. భీష్ముడు
బాగా జ్ఞాని కదా అంట. జ్ఞాని అనే ఒక గర్వం ఉండదు భీష్ముడిది. జ్ఞాని అనే ఒక ఏమంటే ఎందువల్లంటే ద్రౌపది మానభంగం అయినప్పుడు ఇట్ట కదా ఉంచుకొని కదా ఉన్నాడు. హేయ్, ఏం నువ్వు చేసే పని అని చెప్పి ఆ శక్తి భీష్ముడికి లేదా, ద్రోణాచార్యుడికి లేదా, కృపాచార్యుడికి లేదా? ఇదిదా విదురాడు ఒక గ్రంథం వితురు నీతిని. దాంట్లో విదురుడు అడుగుతాడు, ఎవరు ధృతరాష్ట్రుని చూసి అడుగుతున్నాడు, ఏ ధృతరాష్ట్ర నువ్వు చేసే ఇలాంటి పని ఇంత, ఏదో భీష్మాచార్య పెద్దోళ్ళు అంటున్నారు. ఏం పెద్దోళ్ళు? ఏజ్ అయితే పెద్దోళ్ళు కాదు, శాస్త్రం చదివితే పెద్దోళ్ళు కాదు, దాని అనుష్ఠానంలో తీసుకొచ్చి ఇది తప్పుని చెప్పి వాళ్ళు ఎదిరించి మాట్లాడతారు కదా, వాళ్ళుదా పెద్దోళ్ళు అని అంటారు. అప్పుడు భీష్ముడికి ఏమంటే, నేను జ్ఞానం ఉండాలి, నేను జ్ఞానాధికుడు, నాకు అన్ని తెలుసు, శాస్త్రం తెలుసు, నేను జ్ఞానాధికుడు అని ఒక అభిమానం ఉండదు కదా. ఆ అభిమానం ఉండే భోజనం కూడదు. ఏమంటే జ్ఞానం ఉండాలని ఒక అభిమానం వస్తేనే ఏమవుతుంటే అహంకారం వచ్చేసింది. అహంకారం ఏమిటే కొంతమందితో బాగా చదివి ఉన్నారు, ఇట్లా ఉంటారు. అహమేవ పరంతత్వం, ఆయన కాంచి తెవ పెరమాలు చెప్తే బాగుంటుంది. అది వీళ్ళకి జ్ఞానం వచ్చేసిందని వీళ్ళు చెప్తే లాభం లేదు. ఎక్కువ జ్ఞానం లేదు, ఏ జ్ఞానం లేదు అయితే చెప్తారు కదా. అందువల్ల భీష్ముడి భోజనం కూడదు. అది నల్లదో షోరు కాదు. సరే సరే, ద్రోణాచార్యది పోవచ్చు కదా. ద్రోణాచార్య వచ్చి బ్రాహ్మడు కదా. అప్పుడు బ్రాహ్మడు పోవచ్చునంటే బ్రాహ్మడు అనే ఒక కుల ఏంది, కుల వల్ల ఒక ఇది ఇది అహంకారం వస్తుంది. నేను బ్రాహ్మడు. కొంతమందిలో అలానే ఉంటారు, తప్పైన అభిప్రాయం. బ్రాహ్మడు అంటే ఏం అర్థం తెలుసుకోవాలి. బ్రాహ్మడు అంటే సత్వగుణం ఎక్కువ ఉంటుంది, రజోగుణం తమో గుణం తక్కువ ఉంటుంది, వాడిదా బ్రాహ్మడు అంటారు. అప్పుడు నేను బ్రాహ్మడు అనే ఒక అహంకారం మతం వచ్చేసిందంటే సత్వగుణమే లేదే, అప్పుడు అతను బ్రాహ్మణుడు వస్తాడా? లేదే. మనం ఎందుకోసం ఈ మాట ఎవరైనా కోపం చేసుకుంటారు, ఇంత శాస్త్రం ఇద్దా చెప్తుంది, అడిగిన శాస్త్రం ఏం చెప్తే అద్దా తిప్పి చెప్పని తెలుసు, నాకేం తెలియదు. అట్లా ఉంటే బ్రాహ్మణుడు ఉండాలి కదా. అట్లా బ్రాహ్మణుడు అట్లయితే ఆ అహంకారం వచ్చేసిందంటే ఇప్పుడు ఆ భోజనం ఎట్లా ఉన్నాం, నల్లదోర్షోరుగా ఉండదు. అందువల్లదా ముగ్గురు వదిలేశాడు. అక్కడ ఎక్కడ రామానుజుడు ఈ రామానుజుడు ఎట్ట వదిలేడు, అదే ప్రకారం బలరామానుజుడు ఓ నల్లదోర్షోరు కావాలా, పెరియాళ్వారు చెప్పిండాడు నెయ్యడై నల్లదోర్షోరుని, ఇదంతా నల్లదోర్షోరు కాదు, విధిరాళ్వాన్ తిరుమాలిలో ఉండే షోరుదా నల్లదోర్షోరు. అందువల్ల పోతామంటాడు. ఇప్పుడు ముగ్గురిని తీసుకున్నాడు. ఎవరెవరు? ఒకటి దుర్యోధనుడు, ఇంకోటి భీష్ముడు, ఇంకోటి ద్రోణుడు. వీళ్ళు ముగ్గురికి 3 విత్తల్లో ఉంటుంది అహంకారం. ఒకటి అహంకారం రాజునే అహంకారం, ఇంకొక అహంకారం నేను జ్ఞానాధికుడిని అహంకారం, ఇంకొక అహంకారం నేను బ్రాహ్మడు, కులంలోనే పెద్ద కులం అంటే బ్రాహ్మడు అహంకారం. దీనిదా ముక్కురుంబు అంటారు. విద్యాబలం, విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం. 3 గర్వం ఉంటుంది కదా. విద్య నేను పూర్తిగా చదివి ఉన్నాను. విద్యాగర్వం ఉంటే పైకి రానవదు, కులగర్వం ఉంటే పైకి రానవదు, ధనగర్వం ఉంటే పైకి రానవదు. ధనగర్వం ఎవరు కొనింది? నే రాజు అయిందే అని దుర్యోధనుడు కొనింది. విద్యాగర్వం ఎవరు కొనింది? నేను బాగా చదివి ఉండానే జ్ఞానాధికమైందే భీష్ముడు కొనింది. కులగర్వం ఎవరు కొనింది? ద్రోణుడు కొనింది. ఉడిందా స్వామి అంటే అప్పుడు ద్రౌపది వచ్చినప్పుడు ఇన్ని తప్పు చేస్తున్నాడని చెప్పి కూడా అదే సభలో కూర్చొనే ఉండారు కదా. అప్పుడు ఎందువల్ల కూర్చోండారు? శాస్త్ర సమ్మతం కాదని తెలుసు కదా. అప్పుడు విద్య ఉండి ఏం లాభం? నువ్వు బ్రాహ్మణుగా ఉండి ఏం లాభం? ఏం లాభం లేదు కదా. అదే అప్పుడు ముక్కురుం అంటారు, విద్యాగర్వం, కులగర్వం, ధనగర్వం. దీన్ని తొలగించినోడుగా స్వామి కూరత్తాళ్వారు. మొడియై కడక్కం పెరుంపుగడాన్ వంజముక్కురంబాం కుడియై కడక్కం కూరత్తాళ్వాన్ శరణ్ కూడియవన్. ఆయన తిరుక్కుమారుడు అవతార తిరునక్షత్రంగా ఈరోజు పరాశర భట్టర్ శ్రీ పరాశర భట్టార్యా శ్రీరంగేశ పురోహితగా శ్రీవత్సాంగ శృతశ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే అని చెప్పి అంత వైభవం కూరత్తాళ్వారికి. అట్లా వాచా మకోచర మకాకుడ దేశిగాజ్ఞ కూరాదినాథ కనికాకిల నైత్యమాత్రం ఏషో నవీన నభున జగతీ దస్తతే రామానుజార్య కరుణైవది మర్గదిస్తేని అడుగుతారు. అంత మాత్రం ఆయనకి ఎంత డబ్బు, ఆయనకి ఎంత అందం. కూరత్తాళ్వా అంటే అందం, అంత అందంగా అంటాడు. అది గోత్రం శ్రీవత్స గోత్రం. శ్రీవత్స సిన్నమిస్యోప్యో నవయుక్తి మహీమగి ఉత్రయ త్రయీకంఠి యాంతి మంగళసూత్రతాం. మంగళసూత్రం ఆయన రాసిన ఆ స్తోత్రాలకంతా ఆ వేదమాత వచ్చి
ఓ నువ్వు రాసిన సూత్రాలంతా నాకు మంగళసూత్రంగా ఉండాలని చెప్పి ఆయన అనుకుంటుందంట. ఏమిటే అట్లయితే ఎంత వైభవమైన స్తోత్రాలకి. అట్లా ఉన్నప్పుడు ఆయనకి ధనమతం ఉండాదా, విద్యామతం ఉండాదా, కులమతం ఉండాదా, మూడు. ఆయన బ్రాహ్మడు. అది కాకుండా విద్య అంటే ఎట్లాంటి విద్య అంటే స్వామి రామానుజుల వారు కూడా అంత విద్య ఉండాలని చెప్పని కాదు. ఒక్క 4 రాత్రిలో శ్రీభాష్యం పూర్తిగా తెలుసుకొని దాన్ని నెట్టు చేసుకొని దాన్ని మెమరీ చేసుకొని చెప్తున్నారంటే ఎట్లా చేసావు నువ్వు అని చెప్పి స్వామి రామానుజులు అడుగుతున్నారు. నీ తిరువడి అనుగ్రహం వల్ల దొరుకుతుంది అని చెప్తున్నారు. అంటే ఎంత వైభవం, విద్యా వైభవం ఎంత ఉండాలి. ఆయన బ్రాహ్మణోత్తు శ్రీవత్సకు చిన్న మిస్యోగం, శ్రీవత్స కులం పెద్ద కులం. అట్లాంటి కులం అప్పుడు కులం విషయంలో పెద్ద ఆయన, విద్యా విషయంలో పెద్ద ఆయన, ధనం విషయం పెద్ద ఆయన. అంటే ఆయన పెద్ద రాజు. రాజుకి కింద రాజుగా ఉంటాడు. రాజుగా ఉన్నప్పుడు రాత్రి అయితే ఒక రోజుకి 1000 మందికి భోజనాలు పెడతాడంట. కూరం అనే దివ్య దేశం కాంచీపురం నుంచి, కాంచీ తేబ పెరుమాళ సన్నిధి ఉంటాయి కదా, తేబ పెరుమాళ సన్నిధి 10 మైళ్ళు దూరం ఉంటుంది. ఆయనకి కూరానికి దూరం. ఆ దూరంలో కూరం దివ్య దేశంలో ఆయన అవతారం చేశాడు. అక్కడ పెద్ద సంస్థానం, ఒక రోజుకి 1000 మందికి భోజనం పెడతారు. అప్పుడు అయిపోయిన తర్వాత రాత్రి 10 గంటలకి ఆ తలుపులు మూస్తారంట. పెద్ద సంస్థానం కదా, ఆ సంస్థానం తలుపు మూసాడు. అంత బంగారు, ఆ గంటలంతా బంగారు గంటలు. అక్కడ తలుపు ఉంది, గడగడ గడగడని శబ్దం వచ్చింది. ఆ శబ్దం పెరిందేవిత్తాయారు ఎక్కడున్నారు, కంచెలో ఉన్నారు. ఆ పెరిందేవిత్తాయారు రాత్రి ఆ పేరులాల పెరుమాళని వరదరాజ పెరుమాళి అని పెరిందేవిత్తాయని ఇద్దరు అంతరంగా మాట్లాడుకుంటా ఉంటారు. తిరుకొచ్చిన ఆమె అడుగుతుందంట, ఏంటిది, ఎవరు తలుపు మూసినట్టుంటది, పెద్ద సంస్థానం గమాలనే, ఏమి సంస్థానం చెప్పి అడుగుతున్నారు. అప్పుడు పెరుమాళ్ళు చెప్తున్నారు, అది ఏం లేదు, కురత్తాళ్వార్ సంస్థానం. ఇది ఏంటిది, ఆయనకి లేని ఇది ఐశ్వర్యమా ఏమి, కురత్తాడు ఉండే ఐశ్వర్యం. అయితే కురత్తాళ్వార్ సంస్థానం అయిపోయింది, రాత్రి తలుపు మూస్తున్నారు, గంట గడగడగడని గంట కొడుతున్నారు. ఓ అంత గొప్పైన సంస్థానమా, ఎవరు అడిగేది, ఐశ్వర్యానికి ప్రధానము ఉండే ఐశ్వర్య లక్ష్మి పెరిందేవిత్తాయార్ ఆమె అడుగుతుంది. అట్లాంటి పెరిందేవిత్తాయర్ అనే శ్రీనిధిం నిధిం అపారం అర్తినాం అర్తిదార్థ పరిధాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజం అధిరాజం ఆశ్రయేనే. ఆ పెరిందేవిత్తాయర్ అడుగుతుంది, ఓ ఇంత ఐశ్వర్యం అని ఉండదా అంటే, అవును అంత ఐశ్వర్యం. ఇది పూర్తిగా తేవ పెరుమాళ్ దగ్గర ఎవరు విన్నారు అని వినేశాడు. ఎవరు, తిరుక్కచ్చని వినేశాడు. తిరుక్కచ్చన వచ్చి వినేసి ఈ దేవు చెప్తున్నారు, రాత్రి పెరుమాళ్ళు పిరాటి ఈ ప్రకారం మాట్లాడుకున్నారు, నీకు అంత ఐశ్వర్యం అంటే, ఓ ఇది ఐశ్వర్యం నాకా, అది ఆమె మాట్లాడచ్చా. అట్లాంటి ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసిని అశేష జగది ఈశత్రియం వందే వరదవల్లభం. అట్లాంటి వైభవం, అట్లాంటి వరదవల్లభైన పెరిందేవిత్తాయార్ ఈ ప్రకారం మాట్లాడిందా, ఇంకా నాకు ఇది అక్కర్లేదు. అప్పుడే వదిలేశాడు, అన్ని వదిలేసి ఇంకా త్రినీకిత విరించాది నిలంకృత విభూదయగా రామానుజ పదాంబోయ సమాశ్రయిన శరణగా, ఇంకా రామానుజ త్రివిడియే కావాలి, మిగతా ఏం అక్కర్లేదు. అప్పుడు బయలుదేరి నేరశీరంగా పోయాడు. రామాను త్రివిడి పట్టుకుని ఎందుకోసం చెప్తున్నా అంటే, అప్పుడు పోయేటప్పుడు ఏం చేసి, అప్పుడు కూడా ఒక విషయం జరుగుతుంది. పోయేటప్పుడు ఆమెకు కూరతాండాలని పేరు, కూరతాడు ధర్మపత్ని. ఆమె కూరతాళ్వారించిని ఈయన బంగారు గిన్నె ఉంటుందంట. ఆ బంగారు గిన్నెలదా రోజు భోంచేస్తాడంట. ఈయనకి భోజనం చేసేది పెరుమాళ్ ప్రసాదం. ఆ ప్రకారం భోజనం చేసేది మన బెనిమిట్ అయిందే, మన భర్త అయిందే, ఆయనకి ఇదన్నా కావాలని చెప్పి అది ఎత్తి ఇట్లా దాచి పెట్టుకుందట. ఇట్లా ఈపులో పెట్టుకుని ఇట్లా మూసుకుంది చీరతో. మూసుకున్న తర్వాత రాత్రితో ఈ అడవి దూరకు వస్తా ఉన్నాడు. భయపడుతుంది ఈమె. ఏంది అండాలు భయపడుతున్నావా, ఎందువల్ల భయపడుతున్నాను, లేదు ఏం లేదు నేను వస్తున్నాను, ఈ అడవి కదా అందువల్ల భయపడుతున్నాను. లేదు భయపడుతున్నావు అంటే ఏదో ఉంటుంది నీ దగ్గర, అందువల్ల భయపడుతున్నావు అన్నాడు. ఏం లేదు, దేవరేరు కోసం ఏం చేశానంటే ఈ ప్రసాదం గిన్ని, ఈ వెండి, ఈ బంగారు గిన్ని తీసుకున్నాను. ఇది బంగారా, ఇదేం బంగారు, రామానుజుని తిరువడి బంగారు. ఇదంతా ఇది కాదు, ఎవడిత్య అచ్యుత పదాంబుద యుగ్మరుగ్మ వ్యామోగద స్థితరాణి త్రినాయమేని అస్మద్గురోర్ భగవతోస్త దయైక సిద్ధోగో రామానుజస్య శరణం ప్రపంచే. ఆయన తిరువడి బంగారు, ఇదంతా బంగారు. అప్పుడు ఇసిరి వేశాడంట. அப்படி முக்குறும் அறுத்தவர் மொழியை கடக்கம் பெரும் புகழான் வஞ்ச ముక్కురంబాం కుడియై పడక్కున్నాం కూరత్తాళ్వాన్ చరణ్ కూడియ పిన్ అని చెప్పి అప్పుడు అట్లాంటి వైభవం కూరత్తాళ్వారికి. ఆయన ఏం వదిలేశాడు, ముక్కురం అంటే ఏంది, విద్యా గర్వమేమి, ధన గర్వమేమి, కుల గర్వమేమి, దీన్ని వదిలేశాడు కదా. ఆయన భోజనం నల్లదోర్చోడు. అదే అప్పుడైతే వీళ్ళు ముగ్గురికి ఇది ఉండేదాని వల్ల
దానిద శుషిని గుణవంతి చక అటంటే ఏంది, ఇది భారతంలో ఉండే శ్లోకం. శుశూని అంటే చాలా శుద్ధంగా ఉండేది, గుణవంతి అయితే బ్రాహ్మణ కొలంలో పొట్టలేదు ఈయన. ఎవరు? విదురుడు. విదురుడి దాసికి పుట్టినోడు. అయితే ఈ ప్రకారం ఇప్పుడు అతీత జ్ఞానం, అతీత జ్ఞానం ఇదిదా గుగుడు దగ్గర రాముడు చూపిస్తాడు కదా, ఏడై ఏదలని కీழ்మగన్ ఎన్నాది ఇరంగి మట్టవర్కి ఇన్నరులు శురంది చూపిస్తాడు కదా. అప్పుడు విధుడు ఇదన్నీ శుషిగా చూపిస్తాడు, గుణ 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 గుణగుని. అటంటేనే ఆ గుణవంతి చక అనే ఆ శబ్దంలో పూర్తిగా ఇస్తాడు భగవంతుడు. కృష్ణుడు తీసుకుంటాడు, శబరి చింది తీసుకున్నాడు. ఇదంతా నెయ్యడంలో షూరు, ఇంకా దానిపైన ఐడియా పోలేదు. ఈరోజు ఫుల్గా ఇదే అయిపోద్ది. ఏమంటే ఇదన్నీ తెలుసుకుంటేదా మన ఏది పావనమైంది, ఏది శుద్ధి అనేది తెలుసు. మన బాగా కడిగేశాం, 4 సార్లు కడిగానండి బియ్యండి, శుద్ధి అయిపోయిందంటే అది కాదు. మనశుద్ధి ఉండాలా, మనశుద్ధిని భావశుద్ధి ఉండాలా. ఇది రెండు ఉంటేదా శుద్ధి. అటైతే కడగకూడదా? కడగాల్సిందే. కడగకూడదు అది చెప్పనే లేదు, తెప్పలుగా కడగాల, కడగకూడదు కదా. అయితే అది కడగాల. అదే ప్రకారం ఈ మనశుద్ధి అనేది భావశుద్ధి అనేది ఉండాలని చెప్తాడు కదా. ఈ శబరి ఇచ్చాడు, శబరి ఏదో ఒకటి కొరికి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్నాడు కదా, ప్రతి ఒక్కటి తీసుకొని భోజనం చేస్తాడు. దీనిగా మన పెద్దవాళ్ళు అడుగుతున్నారు. శబరి అనేది ఏమి అడవిలో ఉండేది. అదే అడవిలోదా ఎవరున్నాడు? గొగుడున్నాడు. గొగుడు ఇస్తే తీసుకోలేదు, గొగుడు ఇస్తే తీసుకునేది రాముడు. నేను తీసుకోను, నాకు అక్కడి నుంచి పోయిన తర్వాత ఇలాంటి భోగ్యమైన వస్తువులతో భోంచేయకూడదు నా కైకేయి చెప్పినది, అందువల్ల ఏది భోంచేయని చెప్పేశాడు. అదే శబరి దగ్గరికి వచ్చాడు. అది శబరి దగ్గర వచ్చిన తర్వాత అది ఇచ్చేది తీసుకున్నాడు. ఇద్దరు అడవిలో ఉన్నారు, ఇది ఆడమా పెన్ను పెట్టి, అంతే కదా. ఇద్దరు, ఈయన వచ్చి మగోడు, ఆయన ఆడది. అయితే ఆడలు ఇస్తే తీసుకుంటారంటే అట్లా అర్థం కాదు. ఆయన గుగడు ఇచ్చినట్టు నేను ఇస్తాను తీసుకో అని చెప్పాడు, వద్దని చెప్పేశాడు. అయితే శబరి ఎట్లా ఇచ్చింది? నా ఆచార్యుడు ఇచ్చాడు తీసుకొని, ఇంకా లేదని చెప్పను కాదు, ఇంకా వద్దు అని చెప్పనవుతుంటే చెప్పన కాదు. అందువల్ల ఆచార్య ప్రసాదం అంటే ఉల్లంఘనం చేయను కాదు. ఆచార్య ఇది ఇచ్చేటప్పుడే, మోక్షం ఇచ్చేటప్పుడే. అప్పుడు ఈ శ్లోకం చాలా ముఖ్యం. భీష్మ ద్రోణ అతిక్రమ్యంచ మాంచైవ మధుసూదనగా కిమర్థం పుండరీకాక్ష భుక్తం విషల భోజనం. దుర్యోధుడు కోపంగా చూశాడు. కూర్చుని, ఏంది నువ్వు కృష్ణను పుండరీకాక్ష, కోపంలో పుండరీకాక్ష అంటాడు. పుండరీకాక్ష, నువ్వు ఈ ప్రకారం నన్ను వదిలి భీష్మద్రోమ అధిక్రమ్యంచ మాంచైవ మధుసూదనగా, భీష్మను వదిలేసావు, ద్రోణును వదిలేసావు, నన్ను కూడా వదిలేసావే. ఎందుకోసం అంటే ఏం లేదు, దాసికి పుట్టాడు, వాడికి పొయ్యేవని చెప్పి. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, పరిచయం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఏం లేదు దుర్యోధన, నేను విరోధుల ఇంట్లో భోంచేసేది లేదని చెప్పేసి. విరోధుల ఇంట్లో నేను నీకు విరోధి అని అడిగాడు దుర్యోధనుడు. లేదు, నువ్వు నాకు విరోధి లేదు. అయితే నా పాండవాలకి నువ్వు విరోధిగా ఉండవే. పాండవాలకి విరోధి అంటే నీకేమిన్నాడు? నా పాండవాలు నా ప్రాణమైందే, పాండవాలు నా ప్రాణమైందే. అప్పుడు ప్రాణమైందన వల్ల అందువల్ల నీ ఇంట్లో భోంచే ఏమిటే, ఈరోజు ఉదయం నీ ఇంట్లో భోంచేసి రేపు ఈరోజు రాత్రి యుద్ధానికి వస్తా పిలిస్తే అది ధర్మం కాదు కదా. అందువల్ల విరోధి ఇంట్లో భోంచేయకూడదని చెప్పి నేను విదురుడి ఇంటికి పోయాను. విదురుడు నీకు విరోధి కాదంటే నాకు భక్తుడు, విరోధి కాదు, నాకు భక్తుడు. అందువల్ల చెప్పిన దీన్ని పిరలోకాచార్య, నాకు పెద్ద ఆయన శ్రీవచన భూషణ రాసిన ఆయన, అజయ మనవాళ్ళ పెరుమాళ నాయనరి, వీళ్ళని ఆశ్చర్యంగా మడి తడవాద షోరు ఉంటారు. అట్టంటే ఒకరు భోజనం పెడతాం, ఒకరు భోజనం, అதாவது 3 విషయం చెప్పారు. మడి తడవాద షోరు, షురుల్ నారాధపు, మనం మారాధ సందనమని, ఇదే ద్రావిడ భాషలో చెప్తాను. ఏమని అర్థం తెలుగులో చెప్పేస్తాను. అంటే వ్యాఖ్యానం అంతా కొన్ని పద్ధతులంతా ద్రావిడ భాషలో ఉన్నది. ద్రావిడ భాషలు ఉన్నాయంటే అప్పుడైతే తెలుగు ప్రాధాన్యం, అంటే తెలుగులోనే మొదలు ఈ వ్యాఖ్యానమే వచ్చిందని నేను చెప్తున్నాను. అందువల్ల ఇప్పుడు మడి తడవాద షోర్ అంటే ఇప్పుడు ఆ కాలం అంతా పర్స్ అంతా లేదు. ఇక్కడ ఈపి దగ్గర ఇక్కడ పెట్టుకుంటారు, పట్ట దగ్గర అదేదో ఆడవాళ్ళకి అదే పెట్టుకుంటారు, మగోళ్ళు అక్కడే పెట్టుకుంటారు. మగోళ్ళు పంచ కట్టుకుంటారు కదా, పంచలు అంటే చుట్టు పెట్టుకుంటారు. ఆడవాళ్ళు అయితే చీర కట్టుకుంటారు, చీరలు చుట్టుకుట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే అయిపోయింది, భోజనం చేసాడు, చేయి కొడుకుని వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఆకి చూస్తున్నాను, స్వామి చేతిలో ఏదైనా పెట్టుకుంటావా, ఏదైనా ఉండదు అట్టేనేమిలే. అది నల్లదోరు షోరు కాదు, నల్లదోరు షోరు కాదు. అదే ప్రకారం ఇది నల్లదోరు షోరు కాదు. ఆ ప్రకారం 3 విషయాలు చెప్తున్నాను.
మాలాకారు పుష్పం సమర్పించాడు, గూని చందనం సమర్పించింది. మాలాకారు పుష్పం సమర్పించాడు, భూని చందనం సమర్పించింది కదా. ఇదంతా ఎట్టంటే ఇదంతా ఆ ప్రకారం కదా. సూర్యునారాధ పువ్వు ఏమంటే ఏ ప్రయోజనం లేకుండా ఆయనకి ఇచ్చేదే ప్రయోజనం, ఆ ప్రకారం ఉంటేదా అట్లాంటి నెయ్యుడై నల్లదోరు షోరు. అప్పుడు షోరు అంటే ఏంది? భగవంతుడికి మనం భావ ప్రీతితో చేసేదా నల్లదోరు షోరు అని చెప్పారు. ఇప్పుడు నియతం స్వామి ఒగ్గని చెప్పి దీన్నే చెప్పేసి ఏం చేశారు, ఇంకా చాలా ఉండదు. నేను బైపాస్ చేసుకుని వచ్చేసాను. అంటే కొంతమందికి తెలిస్తే సరే పెరియవాచనల విపులమైన వ్యాఖ్యానం ఆయనకి. అంటే తిరుప్పల్లాంటిది ఆయన మొదట రాసింది. వ్యాఖ్యాన చక్రవర్తి అనే పేరు. కొన్ని వ్యాఖ్యానాలంతా ఆయన తెలుసుకోవాలంటే కొన్ని విషయం తిరుమాల అనే ఒక గ్రంథం, ఆయన పెరియవాచనల వ్యాఖ్యాన చక్రవర్తిని పరిపూర్ణంగా ప్రత్యక్షంగా తెలుస్తుంది. అదే ప్రకారం తిరుపల్లాంలో కొన్ని విషయాలంతా ఆయన అక్షరంగా చేస్తారు. ఎందుకు చెప్తాంటే ఈ నెయ్యుడ నల్లదోషోరం నియతమం. నియతం నియతం అంటే నిత్యంగా ఉండదు, ఎప్పుడు లేకుండా, అది మారనే మారదు, నిత్యంగా ఉండదు. పెరుమాళ్ మనకి ఐశ్వర్యం ఇస్తాడు కదా, అది నిత్యంగా ఉన్నా. భగవంతుడే ఐశ్వర్యం మనకి ఇస్తే కూడా అనిత్యంగా, నిత్యం కాదు. భగవంతుడు ఏదో మనకి ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాకిలు ఇచ్చాడు. స్వామి భర్త భార్య అంతా భగవంతుడిగా ఇచ్చాడు, అందువల్ల నిత్యం చెప్పను అంటే అట్టంతా ఏం కాదు. ఆ టైం వస్తే పోతా ఉండాల్సిందే, నిత్యం కాదు, అనిత్యమే. అయితే నిత్యంగా ఉండాది చెప్పి చెప్పలేదు, అది స్థిరం కాదు. భగవంతుడు ఇచ్చేదానికి మిగతా వచ్చేది ఏం తేడంటే, మిగతా వాళ్ళు ఇచ్చే పోద్ది, పోయిన తర్వాత మళ్ళీ తిప్పి రాదు. అది ఒకసారి ఇచ్చారనుకోండి, ఏదో ఒకరు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత అది పోయిందనుక ఆ ఆస్తి పోయిందనుకోండి, మళ్ళీ తిప్ప వాళ్ళ దగ్గర పోయి అడిగి మళ్ళీ తీసుకురావడం, దండకి తీసుకురావడం కాదు. అయితే భగవంతుడు ఇస్తే ఏమిటనే మళ్ళీ తీసుకొని రావచ్చు. ఏమిటే మనం ఇప్పుడు చూసాం, భ్రష్టైశ్వర్య కామన్, అపూర్వ ఐశ్వర్య కామన్. ఎక్కడ చూసుండాము కొంచెం గుర్తుంచుకోవాలా. అండక్కులత్తు కదిపది ఆగి అసురు రాక్కదన ఎండక్కులత్తు ఇడుత్తు కలంది ఇరుడీకేసం తనకి ఆ పాసురంలో అండాధిపతయే నమగా అసుర శత్రవే నమగా అని మనం అప్పుడు చెప్పాము. అప్పుడు చెప్పిన దేవుడు భ్రష్టైశ్వర్య కామన్, అపూర్వ ఐశ్వర్య కామన్. అటంటేమి కొత్తగా నాకు ఐశ్వర్యం కావాలా అనేటోడు ఒకడు, లేదు లేదు నా ఐశ్వర్యం ఉనింది ఎట్లో పోయింది మళ్ళీ తిప్పి కావాలని అడిగేటోడు. ఇద్దరికి ఇస్తారని చెప్పాడు కదా. అప్పుడు ఉన్ని పోయింది మళ్ళీ తిప్పిస్తున్నాడు కదా, ఆ ప్రకారం మిగతా దేవతాంతలు ఇస్తున్నా అంటే ఇవ్వదు. అదే తేడా. భగవంతుడు ఐశ్వర్యం ఇచ్చేదనుకును, మిగతా దేవతాంతలు ఇది బాగా మీరు ఏమిటే స్వామి వాళ్ళు ఇస్తారు ఈయన ఇస్తారు, అయ్యేం తేడా అండి. అప్పుడు ఈయన ఇచ్చేది వాళ్ళు ఇస్తున్నారు కదా, అప్పుడు అక్కడే పోతానంటే పోవచ్చు, పోయిందంటే మళ్ళీ రాదు, మళ్ళీ రెండోసారి రాదు. ఇక్కడ పోయిందంటే మళ్ళీ రాదు. అదా నియతమం. నియతమం నియతం అంటే నిత్యంగా ఉంటుంది. పోయిందంటే ఇప్పుడు ఇది చెప్పిన దానివల్ల స్వామి అటైతే పోయిందంటే మళ్ళీ అదే అడగకుండా, అది కాదు మన శ్రీ వైష్ణవ లక్షణం, అది కాదు మోక్షానందంగా, వేరే ఏదేమే కాదు. ఇదంతా ఇప్పుడు కైవల్యార్తి కాదు, ఐశ్వర్యార్తి గురించి మాట్లాడుతున్నాం. వాడికి ఇది కావాలా కదా, అది అడుగుతున్నాడు. నియతమం అత్తానిచ్చేవకమం అంటారు కదా. అటైతే ఏమి అట్లాంటి అత్తానిచ్చేవకం, అర్థార్తి ఏమి ఆర్తి ఏమి ఆ ప్రకారం అట్లాంటి భోజనం కావాలా. ఏంటంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఎప్పుడంటే పెరుమాలు నెయ్యుడైన నల్లదోర్షోరు. సరే స్వామి, పెరుమాళతోనే అన్నం ఇస్తాడు, భగవంతుడితో అన్నం ఇస్తాడు. అది వేరెవరో ఇస్తారని చెప్తున్నారే స్వామి, ఏదోదో పేరుంతా చెప్తున్నారే, ఏదోదో పేరు. నేను ఎవరిని ఏం చెప్పలేదు, వ్యాఖ్యానంలో ఏం రాసి ఉన్నదో అది అట్నే చెప్తున్నాను. ఎవరు తప్పుగా తీసుకోవచ్చు. ఎవరెవరో ఇస్తానని చెప్తున్నా. అన్నపూర్ణమ్మ అని ఒకటి పెట్టుకున్నారు, ఒక దేవత, ఆమె ఇస్తుందని చెప్తున్నారే స్వామి. దాని తర్వాత ఏదో ఇంకా చాలా ఉండదు, అది జ్ఞాపకం వచ్చింది. ప్రత్యంకరాదేవిని ఒక ఉండదు. ఇంత ఎట్ట వచ్చింది ఏమొచ్చిందో తర్వాత చూసుకుంటాం. ఆమె ఏదో ఇస్తుంది అంటే చెప్తున్నారే, అన్నపూర్ణ ఉంటే దానికి పెద్ద పటాలంతా వేసి ఉంటారు. ఈ ప్రకారం అన్నం ముందు ఆమె కూర్చోబెట్టింటారు. ఆమె ఇస్తుంది 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 పూర్తిగా నెయ్యిడే నల్లదోషం అంటే ఆమె కదా ఆమె కదా అని చెప్పి అడుగుతున్నారు కదా. మిగతా ఏదో పేరు అడిగి అంతా తెలవదు. అయితే ఏ పేరైనా మీరు పెట్టుకోండి, అది వేరే విషయం. అయితే ఎవరిని తప్పు చెప్పేదనుకోవచ్చు. అయితే వీళ్ళంతా ఇస్తున్నారు ఇస్తున్నారు ఏంటి, లోకంలో భోజనానికి మాత అనే ఆమెదండి. భోజనం మాత అంటారు అన్నపూర్ణమ్మ. ఇంకోటి ప్రత్యంకర ఈ మరి ఎన్నో చెప్తున్నారు కదా, ఆ ప్రకారం ఉండా స్వామి. ఆ ప్రకారం ఉండాలని ఎట్లా అంటే ఏం లేదు, ఆమె ఒక దేవతనే, ఇస్తుందా అది లేదని చెప్పలే, ఎవరైనా ఇస్తున్నారు. అయితే ఇస్తున్నప్పుడు ఎట్లా ఇస్తున్నాడే, ఆమెకి అంతరాత్మగా ఉండుకొని ఈయన ఇస్తున్నాడు. ఆమెకి ఆమెనే డైరెక్ట్గా ఈమెను కాదు, ఏ దేవతను
డైరెక్ట్గా ఇవ్వనే కాదు, అంతరాత్మగా ఉండుకొని ఇస్తున్నాడు. అర్ధ నియతము, ఆమెకు అంతరాత్మ ఉండుకొని ఇస్తున్నాడు కానీ అర్థాన్ని. అటైతే దేవతాంతరం భగవంతుడిని లేదు స్వామి, వాళ్ళ దగ్గర తీసుకొని, ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. దేవత తీసుకుంటారు కదా, తీసుకొని స్వామి వీడే లేదు స్వామి, శ్రీమన్నారాయణ లేదని చెప్తున్నారే, లేదని చెప్పినప్పుడు వాళ్ళు అడిగితే ఇస్తున్నారే అంటే ఆ ప్రకారం ఈయన చేస్తున్నాడు. నేను లేదని చెప్తే కూడా నీకు అంతర్యామిగా ఉంటూ నేను ఇస్తాను. అంత వైభవం శ్రీమన్నారాయుడికి, అది తెలుసుకోవాలా. ఎందుకంటే లేదని చెప్తున్నాడు, అటైతే వీళ్ళే ఇస్తున్నారు మళ్ళా అని లేదు. లేదని చెప్పిన తర్వాత సామాన్యంగా మనం ఏమనుకుంటాము, మనం ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి, వాళ్ళు ఈయన చేయలేదంటే వాళ్ళు ఇచ్చారని చెప్తే మన కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి పెట్టిన ఆ రోజు చేశాను, వాళ్ళ మీద వేసుకున్నావు, వాళ్ళు చేశారని చెప్పి ఇక నేను నీకు ఏం ఇవ్వను పో అని చెప్తాం కదా. ఆ ప్రకారం భగవంతుడు చేస్తారంటే ఇదైనా వాళ్ళ దగ్గర తీసుకున్నావే, ఇదైనా వాళ్ళ దగ్గర తీసుకున్నావు, పూర్తిగా తీసుకేమంటే భగవంతుడి విషయం ఏమంటే ఈయన లేదని చెప్తే కూడా ఆయనదా ఉండారు, వాళ్ళదా ఇస్తున్నారు అని చెప్పి మాట ఎవరు తీసుకుంటున్నాడో అతను చెప్తే కూడా అట్టే ఉన్నయే, ఏం తప్పేం లేదే, ఉన్నయే. ఆయనకి వీడి మారి రావాలా, ఈ జన్మ లేకుండా వచ్చే జన్మ వస్తాడు, దానికి వచ్చే జన్మ వస్తాడు, దానికి వచ్చే జన్మ వస్తాడు. తీసుకొని ఏ ఐశ్వర్యం కావాలో తీసుకొని, ఎంత అన్నం కావాలో తీసుకొని, ఆమె ఇచ్చినట్టే అనుకొని ఆమెకు అంతరాత్మడు నేను ఇస్తూనే ఉంటాను. అయితే క్రమేణా ఒక జన్మ తర్వాత ఆమె వస్తాడు కదా, అట్లా అనుకొని ఇస్తున్నాడు. అటైతే వాళ్ళకే ఇచ్చే శక్తి లేదంటే లేదు, అంతరాత్మగా ఇస్తున్నాడు. అంటే సర్వేశ్వరి అంత ఔదార్యం. ఔదార్యం అంటే ఈయన దగ్గర తీసుకొని ఈయన్నే లేదంటారు, తీసుకునేది ఈయన దగ్గర ఈయన్నే లేదంటారు. ఈయన ఏం చేయాలా, నేను లేదంటున్నావు, నువ్వు ఇచ్చింది నేను నీకు ఇవ్వను బో అని చెప్పాలి కదా. అప్పటికి చెప్పడం లేదు. రేపు మారిపోతాడు, రేపు ఇంటికి పోతాడు అని చెప్పి ఇస్తున్నాడు కదా. అదిదా అత్తాని చేవకం, నెయ్యిడైన అల్లదోర్షూరం నియతమం అత్తానిచ్చేగం, ఎప్పుడు ఇడదీసేదే లేదు. అప్పుడు సేవకం అంటే సేవ. ఏంటి సేవ, ఏం సేవ అంటే ఐశ్వర్యాన్ని ప్రార్థించింది కోరుకుండా వచ్చాడు, ఐశ్వర్యాతో వచ్చాడు, ఐశ్వర్యం ప్రార్థన వచ్చాడు. వచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో ఏం చేశాడంటే పెరుమాళ్ళని స్మరణం ఉండాలి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, అయితే ఈ విషయం మనం ముందుగా దేవప్రమాల 6 వార్తలు చూసినాము, అయినా కూడా మళ్ళీ చెప్తాను. ఇప్పుడు భక్తి యోగాన్ని పట్టిన వాళ్ళు ఏమి ఏది పట్టినా కన్నా కడా నిమిషం వరకు వాళ్ళు ప్రాణం పోయేటప్పుడు కూడా ఆ భగవత్ చింతన ఉండాల. దేగావసానే ముక్తి స్యాత్ చూసినాం కదా. దానికి ముందు ఏమి దర్శనం భేదయేవచ ఉపాయోషు ప్రపత్తి స్యాత్ అంతిమ స్మృతి వర్జనం అని చూసినాం కదా. అంతిమ స్మృతి వర్జనం అంటేనే ఏమర్థం, కడాకాలంలో నీకు ప్రాణం పోయే కాలంలో ఈ భగవంతుని తెలుసుకోవాల్సిన పని లేదు అని చెప్పి ప్రపన్నుడికి చెప్పేము. అయితే భక్తియోగ నిష్ఠుడుగా ఉండే స్వాధ్యోపాయ నిష్ఠుడికి కడా వరకు తెలుసుకోవాలని చెప్పి దాని జలవర్ధన ఒక ఎగ్జాంపుల్గా ఎత్తాము కదా. అదే ప్రకారం ఈ ఐశ్వర్యార్థి ఉన్నాడే, ఈ ఐశ్వర్యార్థి కడా వరకు తెలుసుకుంటానే ఉంటారు. అంటే వీడు ప్రపన్నుడు కాదు, కడా వరకు అతను పిలుస్తానే ఉండాలి. ఏంటంటే అహం సర్వం గరీప మద్భక్తగా పరమాం గతిం, అర్థం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిని వరాగనాయన చతురస్థితే మనస్సుస్తే శరీరే శతీయోన్నరగా జాతుతామే స్మృతి స్మర్త విశ్వరూపంచ మామజం తసస్వం నిజమానంతో కాష్టభాషాన సర్వం అహం స్మరామి మద్భక్తం నయామి పరం. ఇది ప్రపన్నుడికి, ఇది ప్రభక్తి చేసినోడికి. అయితే వాడికి ఎట్లంటే ఐశ్వర్యార్థికి కానీ అది వాడి భక్తి నిష్ఠుడికి కానీ యథా ఉపాసనం తథా ఫలం అంటారు. అట్టంటే ఐశ్వర్యార్థి ఎట్లా ఉపాసనం చేస్తాడో అదే ప్రకారం అట్టయితే ఏమి అంతిమ స్మృతి ఉండాలి. కడాన ప్రాణం పోయే వరకు వాడికి ఉండుకునే ఉండాలి కదా. అప్పుడు ఉంటుందంటే ఇప్పుడు పెరుమాళ్ ఐశ్వర్య విష్ణును అంటాధిపతయే నమగా అని చెప్తాడు కదా. వాడు అంటాధిపతయే నమగా అని చెప్పుకొని ప్రాణం పోయితేదా వాడికి ఐశ్వర్యం దొరుకును. బాగా తెలుసుకోండి. ఇప్పుడు ఐశ్వర్యుడికి ఇక్కడ దొరకద్ది, ఇక్కడ ఉన్నప్పుడు దొరకద్ది. లేదు స్వామి వచ్చే జన్మలను ఐశ్వర్యార్థిగా ఉండాలి, ఓహోని నాకు డబ్బులు ఉండాలి, కోటీశ్వరుడుగా ఉండాలి అని చెప్పి అనుకుంటాడు కదా. అప్పుడు చచ్చిపోయేటప్పుడు ప్రాణం పోయేటప్పుడు ఏమవుతుందంటే అండాధిపతయే నవగా అని చెప్పుకుంటా ఉంటారు కదా. అప్పుడు ప్రాణం పోయిందంటే అప్పుడు ఐశ్వర్యార్థి అయిపోతాడు, వచ్చే జన్మ. అయితే అదే కైవల్యార్థి ఉన్నాడు కదా,
కైవల్యార్థి ఎట్ట అయిపోతారంటే నాకు ఆత్మాను అనుభవించాలా, ఆత్మాను అనుభవించాలా, ఆత్మ వేరు శరీరం వేరు, భగవంతుని ధ్యానం చేసుకుని ఆత్మానుభవం పెట్టుకుంటాను అట్లా అనుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రకారం అనుకున్నప్పుడు ప్రాణం పోయిందంటే వచ్చే దినంలో కైవల్యార్థిగా అయిపోతాడు. పుట్టినట్టే కైవల్యార్థి కాదు, కైవల్యార్థికున్న ఒక జన్మ దొరుకుతుంది. ఆ జన్మాల మళ్ళీ వాడు వచ్చి అనుష్ఠానం చేసుకొని కైవల్యార్థిగా పోతాడు. అదే ప్రకారం ఐశ్వర్యార్థి అట్ట కాదు, ఐశ్వర్యార్థికనే పుట్టి పెద్ద మీద ఐశ్వర్య హోగోను కోటీశ్వరుడుగా ఉంటాడు. అయితే భగవల్లాభార్థి అట్ట కాదు, ఆ ప్రకారం గుర్తు పెట్టుకోవాలని లేదు. అదేదా తితే మనసు చూస్తే వరాగనాయన చెప్పారు కదా వీడికి, అప్పుడు ఈయనకి తలుసుకోవాల్సిన పని లేదు పూర్ణంగా అట్లాంటిదా. ఇప్పుడు ఏం చెప్తారంటే ఇప్పుడు కైవల్యం దానివల్ల తెలుసుకొని ఉండాలి కదా, ఐశ్వర్యతి తలుచుకొని వస్తున్నాడు, లోపల వస్తున్నాడు. నెయ్యడై నల్లదోషోరం నియతమం అత్తాని చేవగమం కయ్యడైకాయం కడిత్తుక్కు పోడు కాదుక్కు కుండలమం మెయ్యడ నల్లదోర్ శాంతమం తందు. ఇప్పుడు తందు అని చెప్పేశాడు కదా. ఇప్పుడు పెరుమాళ్ దగ్గర ఐశ్వర్యాన్ని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు ఎట్లా ప్రార్థిస్తున్నాడు? భక్తి చేసి ప్రార్థిస్తూ, భక్తి చేసి మోక్షాన్ని ప్రార్థిస్తూ, భక్తి మోక్షమే ఇస్తున్నావు, భక్తి ఐశ్వర్యాన్ని ఇస్తున్నావు. అయితే ఐశ్వర్యం వీడు ప్రార్థిస్తున్నాడు. ఏదేది వాడోడు ఎట్లా అడుగుతున్నాడో దానికి తగినట్టు ఆ భక్తిలో అన్ని ఉండదు. భక్తి మోక్షం కూడా ఇస్తున్నావు, భక్తి ఐశ్వర్యాన్ని ఇస్తున్నావు, అదే భక్తి కైవల్యాన్ని ఇస్తున్నావు ఉండదు. ఇప్పుడు అత్తానిచ్చేవగం అంటే ఇప్పుడు ఒక విషయం చూడండి, ఎక్సలెంట్ అయిన విషయం. ఇప్పుడు భక్తి చేస్తున్నాడు కదా, ఈ భక్తి అనేది ఈరోజు అయితే చూస్తాము, లేకపోతే మళ్ళీ ఇది రేపు కంటిన్యూ చేస్తాం. అయితే చాలా సూక్ష్మమైన అర్థం, సంప్రదాయ అర్థం, అది రహస్యత్రయ అర్థం. భక్తి అనేది ప్రయోజనమా సాధనమా? అటంటే ఏం స్వామి ప్రయోజనమా సాధన అంటే ఏంటంటే కొంచెం నిదానంగా వినండి. ఇంతవరకు కథాభాగంతా పూర్తిగా వినేసాము. ఎట్టయినా కానీ ఒక రోజుకి ఎప్పుడన్నా ఒక్కసారైనా సంప్రదాయ విషయం తెలుసుకోలేదంటే మనకి పైకి బాకి ఇది ఎట్లా దొరుకుతుంది, అది ఎట్లా దొరుకుతుంది దాంట్లోనే ఉంటే, దొరకలేదంటే మనం ఎట్లా పోతామని తెలుసుకోవాలి కదా. అప్పుడు దొరకలేదానికి ఏం చేసుకోవాలా? ఇప్పుడు సంప్రదాయం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నిదానంగా చెప్తాం. సాధనం అంటే నేను దేన్ని పట్టుకోవాలనో దానికి దారిదా సాధనం, దానికి దారి. ఇప్పుడు చెప్తాను. భగవంతుడు నాకు కావాలా, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం దానికి దారి, ప్రభక్తి దానికి దారి, ప్రకృతి ఉపాయం దానికి దారి. అంటే దారిని పెట్టుకోవాలని కానీ దారి కాదు. అయితే కర్మయోగమో జ్ఞానయోగం భక్తి యోగమో దానికి దారి తెలుస్తుంది. అట్టయితే భగవంతుడు ప్రయోజనం అంటే అనుభవించేది ప్రయోజనం. అట్టయితే కైంకర్యాన్ని అనుభవించేది ప్రయోజనం. ఇప్పుడు ఉన్నప్పుడు అప్పుడు కైంకర్యం ఇది అనుభవించేదా, ఆ కైంకర్యం అనేది దారియా? ఇది తెలుసుకుంటే ఐశ్వర్యార్థికి కైవల్యార్థికి ఉన్న తేడా, ఐశ్వర్యార్థికును భగవల్లాభార్థికి ఉన్న తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు కైంకర్యం అనేది దారియా, కైంకర్యం అనేది అనుభవమా? ఇప్పుడు దీంతో దేంతో చేరస్తాడని చూసుకోండి. నెయ్యడై నల్ల, ఇంకంటే శాస్త్రోక్తమైన అర్థం చెప్పవుతాను, కొంచెం గుర్తుగా మీరు వినాల. నెయ్యడై నల్లదోర్షోరం నియదమం అత్తానిచ్చేవకం కయ్యడై కాడం కడుత్తుక్కు పూనుడు అని చెప్తున్న. పూనుడు అంటే ఏంటి? ఇక్కడ గంటావరణం వేస్తాను. ఇప్పుడు ఇదంతా ప్రయోజనం. ఇప్పుడు ప్రయోజనంతో కూడా చేరిస్తే అత్తానిచ్చేవకం అని పేరు. అత్తానిచ్చేకం అంటే భక్తి సాధనమా లేదు ప్రయోజనమా? భక్తి చేసి ఇంకోటి మనం తీసుకోవాలన్నా లేదు భక్తి చేసేదే ప్రయోజనమా? ఇప్పుడు బాగా అర్థమవుతుందా? భక్తి చేసేదే ప్రయోజనమా, భక్తి చేసి ఇంకోటిని తీసుకోవాలన్నా? దీనికి ఆశ్చర్యమైన సమాధానం చెప్తారు. ఇప్పుడే భక్తి అనేది సాధనంగా మనం తెలుసుకుంటే మనకి అప్పుడు శరణాగతి ఏంది? భక్తి సాధనం అవుతుందా? కాదనే కాదు. శరణాగతి అనేది సాధనం అంటే ఏంది? దారిని చెప్పాను కదా, ఆ దానికి భక్తి సాధనమే కాదు. అట్టంటే ఏమర్థం అంటే సాధనం అంటే ఏంది? దాన్ని తీసుకునేదానికి నా ప్రయత్నం, ఆ ప్రయత్నందా సాధనం అనే శబ్దం వచ్చి సంస్కృతం, అందుకలా ఆ సాధన శబ్దంనే చెప్తున్నాను. కొన్ని శబ్దాలంతా అట్లే చెప్తేదా దానికి సరైన ఒక మీనింగ్ వస్తుంది, లేదంటే ఆ అర్థమే మారిపోద్ది. చెప్తాను. ఇప్పుడు వచ్చి భక్తి సాధనం కాదు ఏంది? శరణాగతికి. అయితే పెరుమాళదా సాధనం. పెరుమాళ అంటే ఏంది? భగవంతుడిదా సాధనం. అట్ట ఉన్నప్పుడు భగవంతుడిదా మోక్షానికి ఉపాయం. అట్టయితే
భక్తి అక్కర్లేదా స్వామి? బాగా తెలుసుకోండి. ఇప్పుడు శరణాగతి ఒకటి చేస్తారు, ప్రభక్తి ఒకటి చేస్తారు. శరణాగతి ప్రభక్తి అంతా ఒకటే. ఒకటి చేసేసాడు. చేసేసిన తర్వాత అతనికి భక్తి సాధనం కాదు. సాధనం కంటే భక్తి వల్ల భగవంతుని దగ్గరికి ఆయన పోపోయేది లేదు. అప్పుడు భక్తి ఆయనకి అక్కర్లేదా అని ఇప్పుడు పెద్ద క్వశ్చన్. శరణాగతి ప్రభక్తి చేసినోడికి భక్తి అక్కర్లేదంటే భక్తి కావాలండి. అటైతే ఇంతవరకు మీరు భక్తి సాధనం కాదని చెప్పారే స్వామి అంటే భక్తి సాధనం కాదు. అయితే ఏమి భక్తి కావాలా? దేనికోసం కావాలా? కైంకర్యం కోసం కావాలా. రెండోది నాకు రుచి పైకి రావాలా కదా. రుచి పైకి రావాలంటే భక్తి కావాలా. రెండోది నా కర్మాన్ని చెయ్యాలంటే కైంకర్యం ద్వారా అది కావాలా. అప్పుడు జ్ఞానం ఉండాలి, స్వరూప జ్ఞానం ఉండాలి. అయితే భక్తి ఏం చేస్తుంది? ప్రాప్య రుచి, నాకు పైకి రుచిని పైకి తెచ్చి భగవంతుడి దగ్గరికి పోవాలని అనేది ఇది కావాలా? భక్తి కావాలా. అయితే అది శరణాగతునికి ఆ భక్తి అనేది ఎట్లా ఉందంటే సాధనంగా ఉండదు, అదివే సాధ్యంగా ఉండు. అట్లంటే ఏమర్థం అంటే ఇప్పుడు ఒక వస్తువు నేను చేసిన తర్వాత ఆ వస్తువుల్లో ఇంకోటి నేను పోతేదా అది సాధనం. ఆ వస్తుని అనుభవించేదే, ఆ వస్తుని చేసేదే నాకు ప్రయోజనం అంటే అది సాధ్యం. ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు పిల్లలకి పక్కింటి ఆమె వచ్చింది. మా ఇంట్లో ఏదో మనవరాలు ఉన్నది. ఆ మనవరాలను తీసుకొచ్చి పెట్టుకుని ఆమె ఆమె కాలు మీద వేసుకుంది. అట్లా ఆడిస్తుంది. ఇట్లా అట్లా ఏదో పాటలు తట్టి ఆడిస్తూ ఉంది. అరగంట సేపు ఆడింది. ఆడిచిన తర్వాత ఆమె చేసిపోయింది. ఒక ఆయన అడిగాడు, ఎవరో ఒక బయట నుంచి వచ్చాడు. ఏం బా దీనిలో వేసుకున్నావే, బయట వేసుకుని ఆడిచ్చేవి, ఉదయం చేసేవే, ఆనందంగా ఉన్నావే, ఏం సాధించావు అని అడిగాడు. బాగా తెలుసుకోండి, ఏం సాధించేవాడికి. నేను సాధించినది నీ చేసిన దాని నాకు ₹1,00,000 రాబోతుందా? నేను ఆడిచ్చిందిదా సాధించింది. ఇది ఆడిచ్చిన దానివల్ల ఇంకో సాధనం లేదు. అప్పుడు ఏంది? ఆ పిల్లల్ని పెట్టుకొని పూర్తిగా ఆనందంగా ఉండేదా సాధించేది. నేను ఆనందంగా ఉండే దానివల్ల నాకు ఇంకోటి వస్తుంది అంటే లేదు. అదే ఆనందం కదా. అదిదా భక్తి. ఎవరికి? శరణాగతి నిష్ఠుడికి. ఇది బాగా తెలుసు. ఈ అర్థం తెలుసుకుంటేదా శ్రీ వైష్ణవ సంప్రదాయం పూర్తిగా తెలుసు. ఎందుకు చెప్తానంటే భక్తి చేయకూడదు ఎవరు చెప్పలేదు. భక్తి చెయ్యాలా. ఎందుకోసం చెయ్యాలా? అది సాధనంగా ఉండకూడదు. సాధనం అంటే ఏమి? దీన్ని చేసిన దానివల్ల ఇది నాకు దొరుకుతుంది అట్లా ఉండకూడదు. ఇప్పుడు పెరుమాళ కైంకర్యం చేస్తున్నాను, తిరుమంజనం తీర్థం తావాలా, పెరుమాళ తిరిగి వస్త్రం అంతా తీసుకొస్తాను, అన్నీ చేస్తాను. అన్నీ చేసిన తర్వాత స్వామి ఇద్దరు చేసి నాకు ఏమి ఇస్తావు? అటైతే సాధనం. అటైతే ఏం సాధనం? అప్పుంటే వాడు ప్రపన్నుడు కాదు అని అర్థం. వాడు శరణాగతి చేయలేదని అర్థం. అదే ఇదంతా చేశాను స్వామి ఎందుకోసం మీరు చేశారంటే కైంకర్యం కోసం చేశాను అంతే. నాకు కైంకర్యం కోసం చేశాను. చేసిన దానివల్ల ఏం కావాలా? మళ్ళా కైంకర్యం కావాలా. స్వామి అదిదా స్వామి అడుగుతున్నాను. ఇప్పుడు కైంకర్యం కోసం చేసేసావు ఇప్పుడు చేసేసావు కదా. కైంకర్యం కోసం చేసిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి నీకంటే కైంకర్యం మళ్ళీ కావాలా. ఏం స్వామి అంతేనా? అదే. అప్పుడు ఆ ప్రయోజనం కోసం చేసేద్దా భక్తి. ఇది ఎవరికి? ప్రపన్నుడికి. ఇప్పుడు ఐశ్వర్యార్థ అట్ట ఉండాడా? లేదు. అట్ట ఉండాడా? ఏం విషయం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఏమిటి ఈరోజు పూర్తి చేస్తామంటే ఇది ఇంకా 10 నిమిషాలు 15 నిమిషాలు పోద్ది. ఇది అయిపోయిన తర్వాత నెయ్యిడ నల్లదో శాంతమంతందు ఎన్నై వెల్లియురాకవల వెంటనే మారిపోతాడు. ఈ ప్రకారం ఇచ్చాడు వీడి దగ్గర పోయి ఐశ్వర్యం పోయి అడిగానని చెప్పి అతను మనసు మారిపోయి భగవల్లాభార్తికి అయిపోతాడు అనేది పైకి పాసురం రాపోతుంది. ఏం పాసురం అనేది రేపు సాయంకాలం 6 గంటలకు అందిస్తాం. ఆళ్వారంబిర మోనార్జీయ తిరుడిగలే శరణం, ఆచార్యం తిరుడిగలే శరణం, భగవతాహల్ తిరువడిగలే శరణం.